Hello learners, welcome to our mathematics channel. సో ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ అండ్ రియల్ నెంబర్స్లోని లాగరిథమ్స్ అనే పార్ట్లో ఉన్న డూ దిస్ ట్రై దిస్ సెక్షన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ కొన్ని చేయబోతున్నాం. సో 1.5 ఎక్సర్సైజ్కి ముందుగా ఉన్నటువంటి కాన్సెప్ట్స్లో తొలి భాగాన్ని నేను ఇంతకు ముందు వీడియోలో చేయడం జరిగింది. అది చూడని వాళ్ళు ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో మీరు చూడొచ్చు. సో పార్ట్ 2 అనేది ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. అంటే ఈ వీడియోలో ఏముంటాయనే దానికోసం డీటెయిల్స్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి. లాగరిథమ్స్ లాస్ రివిజన్ ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం వాటిని నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం కోసం ఇక్కడ రివైజ్ చేయడం జరుగుతుంది మొదటగా. ఆ తర్వాత ఇక్కడ 19, 20, 21 పేజెస్లోని డూ దిస్ సెక్షన్స్ మూడింటిని, నెక్స్ట్ 21లో ఉన్నటువంటి ట్రై దిస్ సెక్షన్తో పాటు ఎగ్జాంపుల్ 11, 12, 13 అండ్ 14 ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో వీటిని మనం ఈ వీడియోలో చేయడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా లాస్ ఆఫ్ లాగరిథమ్స్ అనేది స్క్రీన్ మీద మొత్తం ఒకసారి ప్రెజెంట్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో ఏవైతే నేర్చుకున్నామో వాటి సారాంశం అంతా ఇక్కడ ఉంది, ఒకసారి చూడండి. సో డెఫినేషన్ మరొకసారి అర్థం చేసుకోవడానికి ముందు ఇక్కడ ఇస్తున్నటువంటి పక్కన రాసేటువంటి ఒక ఎగ్జాంపుల్ చూడండి. మనం ఏదైనా ఒక పవర్ని సపోజ్ 2 క్యూబ్ వాల్యూ రాసాం. 2 క్యూబ్ మీన్స్ మనకు తెలుసు 2 into 2 into 2 ఇట్ ఈక్వల్ టు 8. సో 2 క్యూబ్ ఈక్వల్ టు 8 అనేది ఒక ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటాం మనం. దీన్ని పవర్స్ రూపంలో రాయడం ఇట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. దీన్ని అదర్ వేలో అంటే లాగరిథమిక్ ఫామ్లో దీన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ బేసిక్ డెఫినేషన్ చూడండి. ఇలాగే ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్, సేమ్ చూడండి 2 క్యూబ్ ఈక్వల్ టు 8. ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అయినట్లయితే ఈ ఎన్ యొక్క లాగరిథం వాల్యూ లాగరిథం ఆఫ్ ఎన్ టు ద బేస్ ఏ వాల్యూ ఎక్స్ అవుతుంది. అంటే పవర్ చేస్తే ఆన్సర్ ఏదైతే వస్తుందో దాని యొక్క లాగరిథం వాల్యూకి ఈ పవర్ని మనం ఆన్సర్గా రాస్తాం. సో దీని యొక్క లాగరిథం ఫామ్ రాసేటప్పుడు లాగరిథం ఆఫ్ 8 టు ద బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 అని మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండు మనం ఒకసారి కంపేర్ చేసుకోండి. 2 క్యూబ్ ఈక్వల్ టు 8. సో లాగరిథమ్ ఆఫ్ 8 టు ద బేస్ 2 మీనింగ్ ఏంటో మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. సో వాట్ షుడ్ బి ద పవర్ టు బి రైజ్డ్ ఫర్ 2 టు గెట్ 8 అనమాట. ఏదైతే 2 అనే నెంబర్కి ఎంత పవర్ రాస్తే 8 వస్తుంది అనే క్వశ్చన్ అడగడం ఇదే 3. సో సేమ్ ఇది కూడా అంతే అనమాట. లాగ్ ఎన్ టు ద బేస్ ఏ మీన్స్ ఎన్ వాల్యూ పొందాలంటే ఏకి పవర్లో ఎంత వాల్యూ రాయాలి అని. సో ఏకి పవర్లో రాయాల్సిన వాల్యూ ఎంత ఎక్స్ అనుకుంటే ఆ ఎక్సే ఇక్కడ రాస్తాం. అందుకే ఇక్కడ చూడండి ఏకి పవర్లో ఎక్స్ రాస్తే ఎన్ వస్తుందని అర్థం. సో ఇండైరెక్ట్గా ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్కి ఒక ఆపోజిట్ ఫామ్ లాంటిది అనమాట. ఇక్కడ ఉన్న కండిషన్స్ ఏఎన్ అనేవి కూడా పాజిటివ్ రియల్ నెంబర్స్ అయి ఉండాలంటే ఇవి ఎప్పుడు పాజిటివ్ వాల్యూసే తీసుకోవాలి మనం లాగరిథం కనుక్కునేది కానీ బేస్ కానీ. వచ్చే రిజల్ట్ మేబీ నెగిటివ్ కూడా ఉండొచ్చు, 1 మాత్రం బేస్గా తీసుకోకూడదు. సో వాటి యొక్క లాస్ కూడా లాస్ట్ వీడియోలో మొత్తం ఇవి ఎలా వచ్చాయనే దాంతో సహా ఆరిటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి వాటి రిజల్ట్స్ని మాత్రం ఇప్పుడు ప్రాబ్లం చేయడానికి మనం గుర్తుపెట్టుకుందాం. సో ఏ టు ద పవర్ ఆఫ్ లాగ్ ఎన్ టు ద బేస్ ఏ ఈక్వల్ టు ఎన్ అంటే దీనిలో ఉన్నటువంటి కేవలం ఆ టర్మ్స్ని కాకుండా రిజల్ట్ యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఒక బేస్ ఏదైనా ఉండి దానికి పవర్లో సేమ్ బేస్తో లాగరిథం ఉంటే చివరికి ఆన్సర్ ఎన్ అంటే ఆ లాగరిథం దేనికి కనుక్కున్నాం అదే అవుతుంది అర్థం. అలాగే ఈ మూడు కూడా ఎక్స్పోనెన్షియల్ లాస్ నుంచి ఏర్పడినవి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చేయబోయే సెక్షన్స్ వీటి మీద ఆధారపడి ఉంటాయి. సో లాగ్ ఎక్స్ వై టు ద బేస్ ఏ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ప్లస్ లాగ్ వై టు ద బేస్ ఏ. అంటే మన లాగరిథం ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్ కనుక్కుంటే ఆ ప్రోడక్ట్లోని టర్మ్స్ మధ్య ఇంటూ ఉంటే విడివిడిగా రాసినప్పుడు ఆ ప్రోడక్ట్లోని టర్మ్స్ మధ్య ప్లస్ వస్తుంది. సేమ్ బేస్ అన్ని చోట్ల రాయాలి అనేది. సేమ్ ఇలాగే లాగ్ ఎక్స్ బై వై టు ద బేస్ ఏ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ మైనస్ లాగ్ వై టు ద బేస్ ఏ. అంటే మనం లాగరిథం ఎప్పుడైనా ఒక ఫ్రాక్షన్కి రాసేటప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ రూపంలో ఉన్న ఫ్రాక్షన్కి అప్లై చేస్తే న్యూమరేటర్కి డినామినేటర్కి విడివిడిగా అప్లై చేస్తూ వాటిని మైనస్ చేస్తే వచ్చే వాల్యూకి సమానం అవుతుంది. సో ఇక్కడ బై ఉన్న ఇండివిజువల్ వీటి మధ్య మైనస్ వస్తుంది, ఇక్కడ ఇంటూ ఉంటే వాటి మధ్య ప్లస్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం టు ద బేస్ ఏ ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. సో ఇది కూడా మనకు ముఖ్యమైన ఫార్ములా. మనం లాగరిథం కనుక్కోవాల్సిన వాల్యూ ఒక ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్నప్పుడు ఎక్స్ పవర్ సంథింగ్ ఇలా ఉన్నప్పుడు ఆ పవర్లో ఉన్న వాల్యూతో మిగిలిన వాల్యూని మనం మల్టిప్లై చేయొచ్చు. సో ఆ ఎం అనేది ఇంటూలో ఇలా రాసుకోవచ్చు. సో ఎం ఇంటూ మిగిలిన వాల్యూ రిమైండ్ సేమ్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏగా రాయొచ్చు అనేది. నెక్స్ట్ ఈ చివరివి రెండు కూడా చాలా ఈజీ ఫార్ములాస్. మనకి సేమ్ బేస్ ఉండి సేమ్ అదే నెంబర్కి మనం లాగరిథం కనుక్కుంటే లాగ్ ఏ టు ద బేస్ ఏ 1 అవుతుంది. ఎందుకంటే ఏ పవర్ 1 1 ఏ కనుక. అంటే ఏ రావాలంటే ఏ పైన ఎంత వేయాలి 1 రాయాలి. సేమ్ అలాగే లాగరిథం ఆఫ్ 1 టు ద బేస్ ఏ అంటే 1కి లాగరిథం ఎప్పుడైనా మనకు కావాల్సి వచ్చినట్లయితే అదర్ బేస్కి ఆన్సర్ 0 బికాజ్ ఏ పవర్ 0 ఈక్వల్ టు 1. ఆన్సర్ 1 రావాలంటే ఎప్పుడు కూడా ఎనీథింగ్ పవర్ 0 రాస్తేనే 1 అవుతుంది. సో ఈ లాస్ అన్నిటిని ఒకసారి మీరు జాగ్రత్తగా నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. సో ముందుగా డూ దిస్ సెక్షన్ పేజ్ నెంబర్ 19లో ఉన్నటువంటి డూ దిస్ సెక్షన్ని ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి.
సో ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ప్రెస్ ద లాగరిథమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటూ సమ్ ఆఫ్ ద లాగరిథమ్స్. మీరు చూడండి, ఈ 3 ప్రాబ్లమ్స్ లో కూడా సమ్ ప్రోడక్ట్స్ ఇవ్వడం జరిగింది, ఏదో 2 నంబర్స్ ఇచ్చి ఇంటూ ఇవ్వడం జరిగింది. బట్ వీటి వాల్యూ ఫైండ్ చేయమని కాదు. ఇట్ ఈస్ నాట్ ఆస్క్డ్ టు ఫైండ్ దిస్ ప్రోడక్ట్. ఎక్స్ప్రెస్ ద లాగరిథమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్, వీటి యొక్క లాగరిథమ్ ని వీటికి అప్లై చేసి ఆ లాగరిథమ్ ని సమ్ ఆఫ్ ద లాగరిథమ్స్ గా రాయమంటున్నాడు. సో మనకి ఆల్రెడీ నేర్చుకున్నటువంటి ఒక ఫార్ములా దీనికి యూజ్ అవుతుంది. ఫస్ట్ ప్రాబ్లమ్ ని ఒక్కొక్కటి మనం ఇక్కడ తీసుకుని చేద్దాం. 35 into 46. బట్ 35 into 46 వాల్యూ ఏమైనా చేయాలి ఈ ప్రాబ్లంలో అంటే అది అవసరం లేదు, కేవలం లాగరిథమ్ ని అప్లై చేయాలి. సో దీనికి ముందు మనం ఇక్కడ నేను రైట్ సైడ్ దీనికి అవసరమైనటువంటి కాన్సెప్ట్ ప్రాబ్లం ఏమిటో ఆ ఫార్ములా ఏంటనేది రాస్తున్నాను చూడండి. సో ఎప్పుడైనా మనం లాగరిథమ్ అప్లై చేసేటప్పుడు లోపల ఒక ప్రోడక్ట్ ఉంటే లాగ్ x ఇంటూ వై ఈ రూపంలో ఉంటే, ఆల్రెడీ మనం రాస్తున్నాం ఎనీథింగ్ ఫర్ ద బేస్ ఏ, దాని రిజల్ట్ ఏంటనేది ఇంత ముందు లాస్ట్లోనే చూసాం చూడండి. లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ప్లస్ లాగ్ వై టు ద బేస్ ఏ. సో ఇప్పుడు ఇక్కడ పక్కన రాసినటువంటి మీకు ఇలా బాక్స్ రూపంలో చూపిస్తున్నటువంటి ఈ కాన్సెప్ట్ మొత్తం ఈ డూ దిస్ సెక్షన్ లో ఉన్నటువంటి 3 ప్రాబ్లమ్స్ కి మనం అప్లై చేయొచ్చు. సో లాగరిథమ్ అప్లై చేసేటప్పుడు ఎక్స్ ఇంటూ వై ఒక ప్రోడక్ట్ ఉంటే విడివిడిగా రాసేటప్పుడు వాటి మధ్యలో ప్లస్ వస్తుంది. మనకి ఎక్స్పోనెన్షియల్ లాస్ ప్రకారం దీన్ని ఇంతకుముందు డెరైవ్ చేసాం. సో అన్నిటికీ సేమ్ బేస్ అప్లై అవుతుంది. ఇక్కడ అసలు ఏ బేస్ ఇవ్వనప్పుడు మనం కూడా ఏ బేస్ వేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో కూడా మనం ఏం చేయాలి, ఇదే వాల్యూని 35 into 46 అనేది రాయకుండా నెక్స్ట్ స్టెప్ లో రాస్తాం చూడండి. దీనికి లాగరిథమ్ అప్లై చేస్తాం అనమాట. లాగరిథమ్ ఆఫ్ 35 into 46 ఈక్వల్ టు సమ్ బేస్ ఏ. ఇక్కడ బేస్ ఏదైనా మనం అప్లై చేయొచ్చు, బేస్ రాయకుండా కూడా వదిలేయచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఆన్సర్ ప్రకారం ఈ ఎక్స్ అండ్ వై బదులు 35, 46 ఉన్నాయన్నమాట. సో ఆన్సర్ లో కూడా లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అంటే లాగ్ 35 లాగ్ 46 విడివిడిగా వస్తాయి, బట్ ఇంటూ బదులుగా ప్లస్ అనేది అప్లై అవుతుంది. సో దీని రిజల్ట్ లాగ్ 35 ప్లస్ లాగ్ 46. మీరు ఏదైనా బేస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే చెప్పా కదా, ఏ బేస్ వేయకపోతే ఇక్కడ బేస్ 10 ఉన్నట్టు, లేదా మనం కూడా ఎనీ బేస్ మనం అప్లై చేయొచ్చు. ఆ బేస్ బదులు ఏ అని కూడా రాసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికీ నేను ఇక్కడ ఏ రాశాను అనుకోండి, ఇవన్నీ కూడా ఏ అవుతాయి. ఆ ఏ ఎంతైనా అవ్వచ్చు. సేమ్ బేస్ అన్ని చోట్ల మెన్షన్ చేయాలి. సేమ్ ఇలాగే ఆ రెండు కూడా రాయొచ్చు చూడండి. అంటే దీనికి వెనక ఉన్నటువంటి ఇది ఎలా వచ్చిందని కేవలం ఈ ఫార్ములాని బేస్ చేసుకుని అనమాట. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 చూస్తే 235 into 437. ఇక్కడ ఏవి ఇచ్చినప్పటికీ చాలా ఈజీ అని మీకు అర్థం కావాలి. ఇప్పటికే వాటి మధ్య లాగరిథమ్ అప్లై చేయమని మాత్రమే మనకు క్వశ్చన్. సో మళ్ళీ సేమ్ ఇదే కాన్సెప్ట్. ఏ ఎక్స్ అండ్ వై ప్లేస్ లో 235, 437 ఉన్నాయి కాబట్టి వాటి మధ్యలో లాగరిథమ్ రాసినప్పుడు ప్లస్ గా మారుతుంది. సో దీని రిజల్ట్ లాగ్ 235 ప్లస్ లాగ్ 437. ఎనీ బేస్, మీకు ఏ బేస్ అయినా వేయచ్చు అంటే ఆయన ఇష్టం వచ్చిన పెట్టేస్తుంది. ఏమి బేస్ వేయచ్చు, లేదా 10 కూడా తీసుకోవచ్చు. ఆర్ ఇక్కడ ఏ లాగా రాయొచ్చు, 10 రాయొచ్చు. ఏ బేస్ రాయకుండా వదిలేయచ్చు. ఏ బేస్ రాయకుండా వదిలినా అది 10 గా ట్రీట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ రోమన్ నెంబర్ 3 2437 into 3568. సో లాగరిథమ్ అప్లై చేస్తున్నాం. లాగ్ ఆఫ్ 2437 into 3568 ఈక్వల్స్ టు మళ్ళీ అదే నెంబర్స్ మనం రాస్తాం. లాగ్ 2437 ప్లస్ లాగ్ 3568. ఎనీ బేస్, ఇక్కడ బేస్ ఎక్స్ తీసుకుంటే ఇవన్నీ బేస్లు ఎక్స్ అనమాట. అది జస్ట్ 1 కాకుండా నెగిటివ్ నెంబర్ లాగా ఉంటే చాలు. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మూడింటిని మనం అబ్జర్వ్ చేస్తే అన్నిటికీ ఉన్నటువంటి కామన్ ప్రాపర్టీ ఇదే చూడండి. లాగ్ ఎక్స్ వై టు ద బేస్ ఏ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఇలాంటి ప్రాబ్లమ్స్ లో 2-3 స్టెప్స్ రాసేసరికి ఈ ఫార్ములా అందరికీ మైండ్ లో వస్తుంది అనమాట. సో నెక్స్ట్ డూ దిస్ సెక్షన్ చూద్దాం. సో అనదర్ డూ దిస్ సెక్షన్, పేజ్ నెంబర్ 20. ఎక్స్ప్రెస్ ద లాగరిథమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ ద లాగరిథమ్స్. ఇందాక సమ్ ఆఫ్ లాగరిథమ్స్ ఉంది, ఇక్కడ డిఫరెన్స్ ఉంది. బికాజ్ ఇక్కడ చూడండి బైలు ఉన్నాయండి. ఇట్లా 23/34, 373/275 ఇలా ఉన్న 4 ప్రాబ్లమ్స్ కూడా మీకు ఏమి ఇవ్వడం జరిగిందండి, మొత్తం కూడా డివైడెడ్ బై ఇవ్వడం జరిగింది. సో దీనికి యూజ్ అయ్యేటువంటి ఫార్ములా ఏంటనేది నేను ముందుగా ఇక్కడ మళ్ళీ ఎప్పటిలాగే రాస్తున్నాను చూడండి. సో లాగరిథమ్ ఆఫ్ ఇంతకుముందు ఎక్స్ ఇంటూ వై రాస్తాం, ఇప్పుడు ఎక్స్ బై వై ఈ పేరుతో కూడా మనం ఒక ఫార్ములా నేర్చుకున్నాం చూడండి. లాగ్ ఎక్స్ బై వై టు ద బేస్ ఏ ఏమవుతుంది, లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ మైనస్ లాగ్ వై టు ద బేస్ ఏ. సో ఇది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 4 ప్రాబ్లమ్స్ రాయడానికి ఆధారమైనటువంటి కాన్సెప్ట్ అనమాట. సో వీటిలో మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ బై వై అనేది ఫ్రాక్షన్, దానికి ఈ లాగరిథమ్ అప్లై చేసేటప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ అవుతుంది. అందుకే క్వశ్చన్ వచ్చింది డిఫరెన్స్ ఆఫ్ ద లాగరిథమ్స్. బికాజ్ ఇక్కడ బై ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది అనేది ఇక్కడ ఉద్దేశం అనమాట. సో ఫస్ట్ది
ఒక్కొక్కటి మనం రాసుకుంటూ వెళ్తే ఫస్ట్ ఏమనుంది 23/34. సో నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తాం, దీనికి లాగరిథం అప్లై చేస్తాం. లాగ్ 23/34 అనే స్టెప్ని మనం ఎలా రాయొచ్చు, ఇప్పుడు వీటిని కంపేర్ చేసుకోండి, ఇది x ఇది y. సో లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై, అంటే ఈ రెండు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటికి లాగరిథం రాయాలి, బట్ మధ్యలో ఉన్న బై బదులుగా ఈసారి మైనస్గా మారుతుంది. సో లాగ్ 23 మైనస్ లాగ్ 34. ఇక్కడ సేమ్ బేస్ ఉన్నట్టు చెప్పా కదా, ఇక్కడ ఎనీ బేస్ మనం చూపించవచ్చు. బేస్ ఏ అని రాయొచ్చు, ఆర్ ఏ లెటర్ అయినా పెట్టుకోవచ్చు. సెకండ్ది 373/275. ఇక్కడ ఎటువంటి నంబర్స్ ఇచ్చినప్పటికీ రిజల్ట్లో మార్పు ఉండదండి. లాగ్ 373/275 ఈక్వల్ టు, సో సేమ్ మళ్ళీ డిఫరెన్స్, లాగ్ 373 మైనస్ లాగ్ 275. నెక్స్ట్ థర్డ్, ఒకటి చేస్తే అన్నీ చేయగలిగే ప్రాబ్లమ్స్ అండి ఇవి, బట్ మనం ప్రతిదీ ఇక్కడ చేసి చూపిస్తున్నాం కాబట్టి మీరు వాటిని ఫాస్ట్గా ఫాలో అవ్వచ్చు. లాగ్ 4525 బై డివైడెడ్ బై మీన్స్ నథింగ్ బట్ బై ఈక్వల్ టు, సో ఇది కూడా ఎలా రాయొచ్చు, లాగ్ 4525 మైనస్ లాగ్ 3734. అండ్ ఫైనల్లీ ఫోర్త్ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడు, 5055 డివైడెడ్ బై 3303. సో దీనికి కూడా మనం లాగరిథం అప్లై చేస్తే లాగ్ ఆఫ్ 5055/3303 ఈక్వల్ టు, న్యూమరేటర్కి డినామినేటర్కి మళ్ళీ రాస్తున్నాం, లాగ్ 5055 మైనస్ లాగ్ 3303. సో ఈ అన్ని స్టెప్స్కి కూడా ఇది కానీ మనం రాసినటువంటి ప్రతి స్టెప్ యొక్క కన్క్లూజన్ కూడా మనం బ్రాకెట్లో చూపించగలిగినటువంటి ఫార్ములా ఇదే అనమాట. సో టోటల్గా ఈ ఒక్క కాన్సెప్ట్ నుంచి ఇవన్నీ ఫార్ములాస్ రాసాం చూడండి. సో ఈ రుది సెక్షన్ వల్ల మనం తెలుసుకోగలిగింది ఏంటి, ఈ ఫార్ములాని మరొకసారి మనం మైండ్లో కన్ఫర్మ్ చేసుకుంటున్నాం అనమాట. లాగ్ x/y టు ద బేస్ a అనే రూపంలో ఎక్కడ ఇలాంటివి వచ్చినా ఒక ఫ్రాక్షన్కి లాగరిథం రాయాల్సి వస్తే ఇండివిజువల్గా న్యూమరేటర్ డినామినేటర్కి లాగరిథమ్స్ రాసి మధ్యలో మైనస్ పెట్టాలి అనేది. సో నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. సో అనదర్ డూ దిస్ సెక్షన్ అండి, పేజ్ నెంబర్ 21లో డూ దిస్ సెక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ క్వశ్చన్ లోనే మీకు ఫార్ములా కూడా మెన్షన్ చేశారు చూడండి. బై యూజింగ్ దిస్ ఫార్ములా లాగ్ x టు ద పవర్ ఆఫ్ n టు ద బేస్ a ఈక్వల్ టు n ఇంటూ లాగ్ x బేస్ a. మనకి తెలుసు ఏదైనా పవర్కి మనం లాగరిథం రాసేటప్పుడు ఆ పవర్ వాల్యూ ముందుకు వస్తుంది అని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. సో దీని నుంచి కన్వర్ట్ ద ఫాలోయింగ్, వాడు ఇచ్చిన ఆల్రెడీ లాగరిథం వాల్యూస్ని మనం కన్వర్ట్ చేయాలి. సో వీటన్నిటికీ కామన్ ఫార్ములా ఇదనమాట. సో ఇక్కడ కూడా మనం ముందుగా దానికి సార్ మెన్షన్ చేస్తున్నాను, లాగ్ x టు ద పవర్ ఆఫ్ n బేస్ a ఈ రూపంలో ఉంటే ఈ n అనేది ముందుకు తీసుకురావచ్చు, n ఇంటూ లాగ్ x టు ద బేస్ a. ఇది ఎందుకు చేయొచ్చు అనేది అంతా కూడా మనం ప్రీవియస్ వీడియోలో ప్రూఫ్తో సహా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఓన్లీ ఫార్ములాని మాత్రం మనం అప్లై చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క దాన్ని ఇప్పుడు తీసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటే డైరెక్ట్గా ఇంకా లాగరిథం వాల్యూ అక్కడ ఉందండి, లాగ్ 7 టు ద పవర్ ఆఫ్ 25 బేస్ 2. సో జస్ట్ కంపేర్ చేసుకోండి ఈ రెండు, ఎక్స్ పవర్ n ప్లస్లో 7 పవర్ 25 ఉంది, బేస్ 2 ఉంది. సో ఈ పవర్లో ఉన్న వాల్యూ మాత్రం ముందుకు రావాలంటే 7 పవర్ 25 అన్నప్పుడు 25 ఇంటూలోకి ముందుకు వస్తుంది. సో ఇక్కడ మనం దాని రిజల్ట్ ఏమని రాయొచ్చు అంటే 25 అని ముందు రాసి మిగిలింది యాజ్ ఇట్ ఈస్గా చూసి రాసేస్తే సరిపోతుంది, లాగ్ 7 టు ద బేస్ 2. ఈ వాల్యూ మనం ఎక్స్ప్రెస్ చేయలేం, అక్కడ అడిగిన క్వశ్చన్ కూడా మీకు దీని వాల్యూ ఎంతో ఫైండ్ చేయమని కాదు చూడండి, జస్ట్ కన్వర్ట్ ద ఫాలోయింగ్, దీన్ని కన్వర్ట్ చేసి వదిలేస్తున్నాం. అంటే ఇలా ఉన్న దాన్ని ముందుకు తీసుకొచ్చి కన్వర్ట్ చేస్తున్నాం. లాగ్ 7 టు ద బేస్ 2 మనం యాక్చువల్గా కనుక్కోలేం, అంటే 2కి పవర్లో ఎంత వేసినా 7 వస్తుందో రాదు. సో అలా కనుక్కోగలిగే ఉంటే కనుక్కోవచ్చు, లేనప్పుడు జస్ట్ రాసి వదిలేరన్నమాట ఇవన్నీ ప్రాబ్లమ్స్లో. నెక్స్ట్ చూడండి, రోమన్ నెంబర్ 2, లాగ్ 8 టు ద పవర్ ఆఫ్ 50 టు ద బేస్ 5. సో ఇక్కడ కూడా అంతే, పైన పవర్లో ఏముంది 50, ఆ 50 ముందుకు రావాలి, 50 ఇంటూ లాగ్ 8 టు ద బేస్ 5. చూడండి ఈ అన్ని స్టెప్స్కి చెప్పాం కదా, ఇదే మనకి ఈ ఫార్ములా ఆధారం. నెక్స్ట్ థర్డ్, లాగ్ 5 టు ద పవర్ ఆఫ్ 23. ఇక్కడ జస్ట్ బేస్ ఏమి మెన్షన్ చేయలేదు కాబట్టి మనం కూడా బేస్ మెన్షన్ చేయగలం. చూడండి బేస్ 2 ఉంటే బేస్ 2 రాస్తాం, బేస్ 5 ఉంటే బేస్ 5 రాస్తాం. ఏ బేస్ లేనప్పుడు 10గా ట్రీట్ చేయొచ్చు, మనం కూడా ఏ బేస్ రాయనవసరం లేదు. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, ఈ పవర్లో ఉన్న 23 మాత్రమే మనకి ముందుకు వస్తుంది. సో ఈక్వల్ టు 23 లాగ్ 5. ఇక్కడ బేస్ ఏమి లేదనమాట, ఇది ఈ ఫార్ములాని బట్టి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది ఈ 4 ప్రాబ్లమ్స్లో కొంత డిఫరెంట్గా ఇచ్చిన ప్రాబ్లం. దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బేస్ మెన్షన్ చేయలేదు, ఓకే, బట్ అసలు ఒకే నెంబర్ ఇచ్చాడు మనకి. ఇవన్నీ ఏ ఫార్ములా యూజ్ చేయమనుంది, లాగ్ x పవర్ n రూపంలో ఉండాలి, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉండాలి. బట్ ఇక్కడ చూడండి అసలు 1024 అనే నెంబర్ డైరెక్ట్గా ఇచ్చాడు. మరి ముందుకు ఏది తీసుకురావాలంటే ఇందులో ఏదో ఒక పవర్ ఉండాలి కాబట్టి ఇలాంటి ప్రాబ్లంకి మనం ఏం చేయాలి,
1024ని ఏ పవర్గా రాయగలం అనే దానికోసం అవసరమైతే పక్కన ఫ్యాక్టరైజేషన్ అట్లీస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి చూసుకుంటాం అనమాట. ఇప్పుడు దానికోసం నేను పక్కన ఇక్కడ వేస్తున్నాను చూడండి. సపోజ్ మనకి ఇక్కడ రాస్తున్నాను 1024 అనే నెంబర్ని తీసుకుందాం. ఇప్పుడు మీకు తెలుసు లాస్ట్ డిజిట్ చూస్తేనే ఇది ఈవెన్ నెంబర్ 4 ఎప్పుడైతే ఉందో మనం అట్లీస్ట్ 2 టేబుల్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. 5 2s are 10, 1 2 is 2, 2 2s are 4. సో ఆఫ్ చేసుకుంటూ వెళ్ళడమే 2 టేబుల్తో కనుక 512 వచ్చింది. అగైన్ 2 టేబుల్, ఇక్కడ కూడా 2 ఉంది కాబట్టి 5లో 2 2s are 4, అక్కడ 11, 5 2s are 10, 12 ఉంది 6, సో 256 వచ్చింది. ఇలా రాను రాను చిన్నదవుతూ ఉంటుంది. 2 టేబుల్ 1 2 is 2, 2 2s are 4, 8 2s are 6, 128 వచ్చిందండి. అగైన్ 2 టేబుల్, లాస్ట్ చూడండి ఈవెన్ నెంబరే వస్తుంది. 6 2s are 12, 4 2s are 8, అగైన్ 2 టేబుల్ 32, 2 టేబుల్, మొత్తం 2 టేబుల్సే క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి 16 టైమ్స్. నెక్స్ట్ 8, నెక్స్ట్ 2 టేబుల్ 4, నెక్స్ట్ 2 టేబుల్ 2 టైమ్స్. టోటల్గా దీని యొక్క ఫ్యాక్టరైజేషన్ అబ్జర్వ్ చేస్తే 1024 అనేది ఒక సిగ్నిఫికెంట్ నెంబర్ అని మనకు అర్థమవుతుంది, ఒక పర్టికులర్ పవర్గా రాయగల నెంబర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10. సో ఆల్మోస్ట్ దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అండి, ఇది మొత్తం కూడా మనకి 2 to the power of 10 అనే రూపంలో ఉంది. 2 అనేది 10 టైమ్స్ వచ్చింది. సో సేమ్ అదే దాన్ని ఇక్కడ మనం అప్లై చేయడం జరుగుతుంది అనమాట. సో లాగ్ 1024 మీన్స్ మనకి ఏమి ఇచ్చినట్టు, లాగ్ 2 to the power of 10 ఇచ్చాడు. సో ఇప్పుడు మనం దీంతో కంపేర్ చేయొచ్చు. లాగ్ x పవర్ n ప్లేస్ లో 2 పవర్ 10 ఉందన్నమాట. బేస్ ఏం లేదు, బేస్ జనరల్ గా 10 ఉన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అప్పట్లాగే ఈ 10 అనేది ముందుకు వస్తుంది కాబట్టి దీని ఆన్సర్లో ఫైనల్గా ఏమని రాయొచ్చు మనం, 10 into log 2 అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో మొత్తం ఈ నాలుగిటికి కూడా ఇప్పుడు మనం ఇక్కడ రాసినటువంటి ఈ ఫార్ములా కూడా ఆధారం మనకి ఇదే అనమాట. సో అన్నిటికీ ఇది కామన్ ప్రాపర్టీగా మెన్షన్ చేయొచ్చు. సో ఈ లాస్ అన్ని చెక్ చేయడం అనేది ముఖ్యమైన 3 లాస్ చెక్ చేయడానికి 3 సెక్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ట్రై దిస్ సెక్షన్ ఆన్ ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. సో పేజ్ నెంబర్ 21లోని ట్రై దిస్ సెక్షన్, దీంట్లో కూడా 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లం రోమన్ నెంబర్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాగ్ 32 టు ద బేస్ 2. ఇక్కడ వాల్యూని, సో ఈ వాల్యూ ఫైండ్ చేయాలంటే ఇక్కడ చూడండి బేసికల్గా ఈ క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవచ్చు మనం, బేస్ 2 ఉంటే పవర్ ఎంత రాస్తే 32 వస్తుంది అనే క్వశ్చన్ మనం అడిగినట్టు అనమాట. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం చేయడానికి యాక్చువల్గా 2 మెథడ్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ ఫార్ములాస్ యూస్ చేయడం ద్వారా చేసే మెథడ్ కొంత షార్ట్ కట్ మెథడ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రాసుకున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది, బేస్ 2 ఉంది కాబట్టి ఏదైనా లాగరిథం వాల్యూ కనుక్కోవాలంటే ఆ నెంబర్ని కూడా అదే బేస్ వచ్చేలా మనం రాయాల్సి ఉంటుంది. సో ఇది మనకి నేరుగా తెలిసినా పర్వాలేదు, తెలియకపోయినా సరే రఫ్గా ఇక్కడ పక్కన చూపించుకోవచ్చు. 32 అనే నెంబర్ని మనం 2 బేస్లుగా రాయగలమేమో ట్రై చేస్తాం కాబట్టి ఎప్పటిలాగా దానికి ఫ్యాక్టరైజేషన్ చేస్తాం అనమాట. సో 32 నేను తీసుకుంటున్నాను 2 టేబుల్ ద్వారా. సో 2 టేబుల్తో డివైడ్ చేస్తే ఇంతకుముందు కూడా చేసాను చూడండి, 16 2s are 32, 8 2s are 16, 4 2s are 8 అండ్ 2 2s are 4. సో టోటల్గా 1 2 3 4 5 అంటే మొత్తం 2 అనేది 5 టైమ్స్ మనకి 32లో కరెక్ట్గా రిపీట్ అయింది. కాబట్టి దీన్ని ఏ యొక్క పవర్గా రాయొచ్చు అనేది మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ స్టెప్లో మనం దీన్ని ఎలా మెన్షన్ చేస్తాం, లాగ్ 32 రాయడానికి బదులుగా 2 to the power of 5 బట్ టు ద బేస్ 2 అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు మీకు మనం నేర్చుకున్నటువంటి ఈ లాగరిథమిక్ లాస్ అనేది యూజ్ అవుతాయి. మనం ఆల్రెడీ ఇక్కడ రాస్తున్నాం చూడండి, పక్కన ఒక ఫార్ములా రాసుకున్నాం. ఎప్పుడైనా లాగరిథం ఉండి x to the power of n ఈ రూపంలో ఉంటే టు ద బేస్ a, అప్పుడు ఏమవుతుంది, n అనేది ముందుకు వస్తుంది. సో n into log x to the base a. సో ఇప్పుడు ఈ ఫార్ములా ద్వారా నెక్స్ట్ స్టెప్ మనం రాయొచ్చు చూడండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి పవర్ ఎంత రావాలి, 5. ఆ 5 ముందుకు రావాలి కాబట్టి నెక్స్ట్ స్టెప్లో దీన్ని ఎలా మారుతుంది, 5 into log 2 to the base 2. బట్ ఇక్కడ మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి దీన్ని చూడండి, మనం నేర్చుకున్న లాస్లోనే ఇది మరొక ముఖ్యమైన లాగ్ 2 to the base 2. అంటే ఏ నెంబర్ అయితే లాగరిథం కనుక్కుంటున్నామో అదే బేస్ మనకు ఉన్నప్పుడు ఆ వాల్యూ ఎంత అవుతుంది అంటే 2 పవర్ ఎంత అయితే 2 అవుతుంది, 1. సో లాగ్ ఏ టు ద బేస్ ఏ 1 అనేటువంటి రూల్ ఆధారంగా ఇప్పుడు మళ్ళీ నేను అక్కడ అది కూడా మెన్షన్ చేస్తున్నాను, లాగ్ ఏ టు ద బేస్ ఏ అంటే రెండు సేమ్ అయితే దాని వాల్యూ 1. ఇలా ప్రాబ్లంలో ఏ ఫార్ములా వాడినా పక్కన ఇది సిన్స్ అని చెప్పి ఇది చూపించడం మంచిది. ఆ స్టెప్కి ఎదురుగా దాన్ని రాస్తున్నాం అనమాట. సో ఇదంతా ఎంత అవుతుంది, 5 బదులు 5 ఇంటూ log 2 to the base 2 అనేది 1 అయిపోయింది. సో టోటల్గా 5 1s are 5 అనేది దీని యొక్క ఆన్సర్ అనమాట. ఇదే కాన్సెప్ట్ని వేరే వేలో కూడా చేయొచ్చు. అంటే ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఒకసారి ఆ మెథడ్ కూడా చూపిస్తాను, రెండు ఒకటే అవుతాయి బట్ ఇది షార్ట్ కట్ మెథడ్ అవుతుంది. అయితే ఇంకో వేలో ఎలా చేయొచ్చు అనేది కూడా ఒకసారి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఇదే ప్రాబ్లమ్ని మనం వేరే వేలో కూడా చేయొచ్చు. సపోజ్ లాగ్ 32 to the base 2 కనుక్కోవాలి. అట్లీస్ట్ దీన్ని x అనుకోండి, ఫస్ట్ దీన్ని x అనుకుని స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే దీన్ని x అనుకున్నామో లాగరిథమిక్ బేసిక్ డెఫినేషన్ ప్రకారం ఒక లాగరిథమిక్ ఫామ్కి మనకు కనపడినప్పుడు దాని నుంచి ఎక్స్పోనెంట్ ఫామ్ మనం రాయొచ్చు. అంటే ఈ బేస్కి ఈ పవర్ రాస్తే ఆన్సర్ ఇది వస్తుందని అర్థం కనుక
దీని నుంచి నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది 2 to the power of x equal to 32 అవుతుంది. నెక్స్ట్ 2 power x equal to 32 బదులు ఇక్కడ మనం ఏదైతే చేసామో అదే కాన్సెప్ట్తో ఈ 2 power 5 మనం ఇప్పుడు ఇక్కడ రాస్తాం. సో 2 power x equal to 2 power 5 ఈ బోత్ సైడ్స్ బేస్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి x equal to 5. బట్ x అంటే చూడండి x అని దేని పేరు పెట్టాం మనం log 32 base 2 అని పేరు పెట్టాం. దేర్ఫోర్ x బదులుగా మళ్ళీ ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూ రాసేస్తాం log 32 to the base 2 ఈక్వల్ టు 5. సో ఈ రెండు మెథడ్స్లో ఏదైనా మనం చేయొచ్చు. అయితే వీలైనంత వరకు మనం లాగరిథమిక్ లాస్ అప్లై చేసి కొంత షార్ట్కట్గా చేయగలిగింది ఇది కాబట్టి దీన్ని మనం వాడతాం అనమాట. మనకి ఫస్ట్ ప్రాబ్లం కనుక రెండు మెథడ్స్ తెలియాలనే ఉద్దేశంతో దీన్ని చెప్పడం జరిగింది. ఇది ప్రాబ్లం నెంబర్ 1 అండి. నెక్స్ట్ ట్రై దిస్లో ఉన్నటువంటి ప్రాబ్లం నెంబర్ 2. సో ట్రై దిస్ సెక్షన్లో ఉన్నటువంటి సెకండ్ ప్రాబ్లం ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాగ్ రూట్ సి టు ద బేస్ సి అండి. సో ఇక్కడ కూడా చూడండి లాగరిథం కనుక్కోవాలి. రెండు కూడా సేమ్ టైప్ ఆఫ్ లెటర్స్ ఇక్కడ ఉన్నప్పటికీ సికి రూట్ ఉంది. సో ఇటువంటిది మనం చేసేటప్పుడు ముందుగా ప్రాబ్లం నోట్ చేస్తున్నాను. లాగరిథం ఆఫ్ రూట్ సి టు ద బేస్ సి. సో మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా రూట్ ఒక నెంబర్కి దేనికి ఉన్నప్పటికీ సపోజ్ రూట్ ఎక్స్ అని ఉంది అంటే అది ఎక్స్ పవర్లో ఎలా రాయగలం అని తెలిస్తే మనం ఆటోమేటిక్గా చేయొచ్చు. మనకి లోయర్ సెక్షన్స్ నుంచి నేర్చుకునేటువంటి కాన్సెప్టే రూట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1/2. బికాజ్ మనకు తెలుసు రూట్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటాం. నేను పూర్తి పేరు యాక్చువల్ ఇక్కడ 2 ఉన్నట్టే. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 1/2. ఇదేని కాదండి nth రూట్ ఆఫ్ ఎక్స్. ఎప్పుడు కూడా ఎనీ రూట్ మనకు ఉన్నప్పుడు ఏ రూట్ అయితే మనం కనుక్కుంటున్నామో దాన్ని పవర్లో రెసిప్రోకల్గా రాయాలనేది మనం నేర్చుకునే కాన్సెప్ట్. సో దాని ప్రకారం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు లాగ్ రూట్ సి అని ఉన్నదాన్ని రూట్ ఎక్స్ మీన్స్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1/2 ఎలా అయితే రాస్తున్నామో రూట్ సి అంటే మనకి మీనింగ్ ఏంటండి సి టు ద పవర్ ఆఫ్ 1/2 అవుతుంది. సో లాగ్ సి టు ద పవర్ ఆఫ్ 1/2 టు ద బేస్ సి అవుతుంది అనమాట. సో ఓవరాల్గా ఇప్పుడు మనం ఒక ఫార్ములాని మనం అప్లై చేస్తే ఏంటది లాగరిథం ఉండి ఇలా పవర్ ఉన్నప్పుడు చూడండి ఒక దానికి పవర్లో ఏదైనా వాల్యూ వస్తే అది ముందుకు వస్తుంది అని తెలియడానికి ఆ ఫార్ములాని మళ్ళీ ఇక్కడ నేను రాస్తున్నాను. సపోజ్ లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ టు ద బేస్ ఏ ఉంటే దాన్ని ఏమని రాస్తాం ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. ఏ ఫార్ములా అయితే మనం అప్లై చేస్తామో దాన్ని ఖచ్చితంగా ఆ ప్రాబ్లంలో ఎదురుగా ఇలా సిన్స్ అని వేసి చూపించడం మంచిది. సో నెక్స్ట్ స్టెప్లో మేము ఏం రాస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటిది పవర్లో ఉన్న ఈ ఎన్ ప్లేస్లో ఉన్న 1/2 ముందుకు వస్తుంది కాబట్టి సో మనం ఏం రాయగలుగుతాం దీనంటే ఆఫ్ లాగరిథం ఆఫ్ సి టు ద బేస్ సి. మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమనుంది లాగ్ సి టు ద బేస్ సి అంటే లాగ్ ఏ టు ద బేస్ ఏ ఈ రూపంలో ఉంది మనకు తెలుసు. సేమ్ బేస్ సేమ్ అదే నెంబర్కి లాగరిథం కనుక్కున్నప్పుడు దాని వాల్యూ 1 అవుతుంది. సో ఇవన్నీ చూడండి లాగరిథమిక్ లాస్ అనమాట. సో ఇప్పుడు లాగ్ సి టు ద బేస్ సి అనే వాల్యూ ఎంత అండి 1. సో హాఫ్ ఇంటూ 1తో చేస్తే సేమ్ నెంబర్ కనుక మళ్ళీ మనకు ఆన్సర్ 1/2 అవుతుంది. అంటే వీటి వెనకాల మొత్తం మనం 3 కాన్సెప్ట్లు వాడామంటారు. రూట్ అంటే 1/2 పవర్లో రాయాలనేది ఒకటి, లాగరిథమిక్ లాస్లోవి 2, లాగ్ ఎక్స్ పవర్ అండ్ బేస్ ఏకి ఇది ఫార్ములా, అలాగే లాగ్ ఏ టు ద బేస్ ఏకి 1 అనే దాన్ని బట్టి ఇది రాసాం అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం ట్రై దిస్లో ప్రాబ్లం నెంబర్ 3. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాగ్ 0.001 టు ద బేస్ 10 అండి. సో ఇక్కడ డెసిమల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు దానికి ఉన్న ఏకైక డిఫరెన్స్ అదొకటే 0.001 టు ద బేస్ 10. సో ఇప్పుడు ఇది చేయడానికి మళ్ళీ మనం ఎప్పటిలాగే ఈ 0.001 అని మనం అప్లై చేస్తే మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్ మనకి థర్డ్ ఎక్సర్సైజ్లో ఉన్న ప్రీ కాన్సెప్ట్లో కూడా మనం చెప్పుకున్నాం. ఏదైనా ఒక డెసిమల్ నెంబర్ని మనం ఆ డెసిమల్ని పోగొట్టి ఇంటీజర్గా మార్చినప్పుడు ఇక్కడ చూడండి మొత్తం 3 ప్లేసెస్ ఆ డెసిమల్ జరగాల్సింది కాబట్టి మనం దాన్ని 1000తో మల్టిప్లై చేస్తాం అంటే 10³ బోత్ సైడ్స్ కూడా న్యూమరేటర్ డినామినేటర్. అప్పుడు ఏమవుతుంది ఇది 1 ఇక్కడ 1గా మారిపోతుంది, అడుగున మాత్రం 1000 వస్తుంది. సో ఇప్పుడు అదే కాన్సెప్ట్ని ఇక్కడ ఉపయోగిస్తే మనం ఏమని రాయొచ్చు అంటే లాగ్ 0.001 బదులుగా 1/1000 ఆర్ 1/10³ అని మనం రాయొచ్చు టు ద బేస్ 10. సో ఇక్కడ ఏం అప్లై చేస్తాం 0.001 మీన్స్ 1 కంటే 3 ప్లేస్లు వెనకాల ఉంది కనుక అది 1/1000 చేసినట్టు. బట్ 1000కి మనకు తెలుసు ఆల్రెడీ 1000 అనేది 10 పవర్స్లో రాయొచ్చు. ఇక్కడ బేస్ కూడా 10 ఉంది కాబట్టి 1 పక్కన 3 zeros, 10 పక్కన ఎన్ని జీరోస్ ఉంటే 1 పక్కన అంత పవర్ కనుక దీన్ని ఎలా రాయొచ్చు డైరెక్ట్గా మనం అంటే ఈ పక్కన దాన్ని కూడా ఇలా చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు 1000 మనం చేసిన టెన్స్లో అదే వస్తుంది కదా, ఇక్కడ 100 అని మళ్ళీ 10 వస్తుంది కాబట్టి అది అసలు నో నీడ్, ఇది చేయాల్సిన అవసరం లేదు. ఎందువల్ల అంటే ఈ జీరోస్ కౌంట్ చేసి చెప్పేయచ్చు. సో దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు అండి లాగ్ టు ద బేస్ 10 రాశాక 1/1000 మీన్స్ 1/10³. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బేస్ 10 ఉంది కానీ ఇక్కడ మనకి డైరెక్ట్గా 1 రూపంలో ఉంది తప్ప ఇంకా ఈ 10 అనేది న్యూమరేటర్గా పైకి రాలేదు. అందుకని మనం ఇక్కడ ఏం చేయాలి ఎప్పుడైనా డినామినేటర్లో పవర్ ఉన్నప్పుడు దాన్ని న్యూమరేటర్లోకి మార్చుకోవాలంటే ఆ పవర్ యొక్క నెగిటివ్ వాల్యూ రాస్తాం అనేటువంటి ఉంటుంది. సో ఇవన్నీ ఫార్ములాస్ రిలేటెడ్ అనమాట.
సో దీనికి రిలేటెడ్ ఫార్ములా మనం ఇంతకుముందు కూడా వాడిందే 1/a పవర్ n మీన్స్ a to the power of minus n అండి. ఎప్పుడైనా 1/లో పవర్ ఉంటే పవర్లో మైనస్ వస్తుంది. సో ఇప్పుడు ఏమని రాయొచ్చు దీన్ని లాగ్ 1/10 క్యూబ్. దీంతో పోల్చుకోండి 1/10 క్యూబ్. ఏ బదులు 10 n బదులు 3 అనుకోండి. సో ఇక్కడ పవర్ ఇక్కడ 3 రాసే బదులు న్యూమరేటర్లో -3 వస్తుంది. సో దాన్ని అప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుంది 10 to the power of -3 to the base 10. ఇప్పుడు మళ్ళీ ఏ ఫార్ములా ఉంది ఇది లాగ్ x to the power of n రూపంలో ఉంది. సో ఆ n ముందుకు రావాలి n into log x to the base a. సో ఇక్కడ నేను పక్కన బాక్స్ రాసే ప్రతిదీ కూడా ఈ ప్రాబ్లంకి అవసరమైన ఫార్ములా. సో ఇప్పుడు దీంతో కంపేర్ చేసుకోండి. మళ్ళీ 10 to the power of -3నే x power n అనుకుంటా. n బిఫోర్ ముందుకు రావాలి కాబట్టి -3తో ఈ మొత్తాన్ని ఇంటూ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్లో -3 ఇంటూ log 10 to the base 10. సో ఫైనల్గా -3 ఇంటూ మళ్ళీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు log a to the base a. ఆ వాల్యూ ఎంత అవుతుందండి 1. అంటే బేస్ మనం కనుక్కునే లాగరిథం దేనికి కనుక్కున్న వాల్యూ ఈక్వల్ అయిపోయినప్పుడు అది ఎంత అవుతుంది 1గా ట్రీట్ చేస్తాం కాబట్టి ఓవరాల్గా దీని ఆన్సర్ -3. అబ్జర్వ్ చేయండి, ఇందులో లాగరిథమిక్ ఫార్ములాస్ 2 వాడాం, జనరల్గా ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా 1 ఉపయోగించాం. డెసిమల్ని ముందుగా మనం టెన్స్కి అంటే 10 యొక్క పవర్గా మార్చుకునే క్రమంలో 1/1000 దాని 1/10 క్యూబ్ దాని 10 పవర్ -3గా రాస్తాం. సో మొత్తం కూడా ఈ 3 ఫార్ములాలతోనూ ఈ ప్రాబ్లం ఆధారపడి ఉందన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ట్రై దిస్లో ఉన్నటువంటి 4th ప్రాబ్లం లాస్ట్ది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాగ్ 8/27 టు ద బేస్ 2/3. సో ఈ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫ్రాక్షన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. అదొకటే మనకి డిఫరెన్స్. 8/27 అనేటువంటి ఫ్రాక్షన్కి లాగరిథం కనుక్కోవాలి, బేస్ 2/3. మనం ఇక్కడే వాటి మధ్య రిలేషన్ అబ్జర్వ్ చేయొచ్చు అండి. 8, 27 అనేవి రెండు కూడా 2 and 3కి మనకి రిలేటెడ్గా ఉన్నాయి. 8 అనేది 2 పవర్స్లో రాయొచ్చు, 27 3 పవర్స్లో రాయొచ్చు. ఒకసారి మనం పక్కన దాన్ని కూడా ఆ స్టెప్స్ని చూపిస్తున్నాను. ఇప్పుడు సపోజ్ 8ని మనం 2 టేబుల్తో డివైడ్ చేస్తే 4 2s are 8, 2 2s are 4. సో 8 వాల్యూ ఎంత వస్తుందండి 2 క్యూబ్. సేమ్ 27ని మనం డివైడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు 3 టేబుల్తో 9 3s are 27, 3 3s are 9. సో 27 బదులు 3 క్యూబ్. సో ఈ రెండింటినీ కూడా 2 క్యూబ్ 3 క్యూబ్ అనే వాల్యూస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది కనుక 2 3కి రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా వాటి పవర్స్గా మనం రాసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాం, ముందుగా వాటి ప్లేస్లో 8 27 రాయకుండా 8 ప్లేస్లో 2 క్యూబ్ బై 27 ప్లేస్లో 3 క్యూబ్గా రాసుకుంటాం. బేస్ ఎంత ఉంది 2/3. సో మనకు తెలిసిందే ఒక ఫ్రాక్షన్కి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ పవర్ ఉంటే ఒకే పవర్గా రాయొచ్చు. లాగ్ 2/3 హోల్ క్యూబ్ అంతే కదా. 2 క్యూబ్ బై 3 క్యూబ్ మీన్స్ 2/3 హోల్ క్యూబ్ అని ఒకేసారి రాయొచ్చు. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇది లాగ్ సమ్ ఎక్స్ పవర్ n రూపంలో ఉంది. లాగరిథం సమ్ పవర్కి ఉన్నప్పుడు ఆ పవర్ ముందుకు వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్. సో ఎప్పుడు ఆ ఫార్ములా మనకు వచ్చినా ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో రాయబోయేది ఏ ఫార్ములా బేస్ చేసుకుని మనం లాగ్ x to the power of n ఈ రూపంలో ఉంటే బేస్ ఏ ఉంటే ఈ n అనేది బిఫోర్ ఇంటూలోకి రావచ్చు. n ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ ఏ. సో దీన్ని తీసుకుని ఇప్పుడు దీని ఆధారంగా నెక్స్ట్ స్టెప్ని మనం రాయబోతున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ పవర్గా ఉన్నది 3 అనమాట. హోల్ క్యూబ్ ఉంది కనుక ఆ 3 అనేది ముందుకు వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో 3 ఇంటూ లాగ్ 2/3. ఇక్కడ జస్ట్ మన కన్ఫ్యూజన్ లేకుండా మాత్రం ఈ బ్రాకెట్ మెన్షన్ చేస్తున్నాం. బ్రాకెట్ వేసిన వేయకపోయినా పర్వాలేదు, కానీ బ్రాకెట్ ఉండటం వల్ల కొంత క్లారిటీ ఉంటుంది, అది సెపరేట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ స్టెప్ కోసం ఇది చూడండి, మళ్ళీ ఇది ఫ్రాక్షన్గా ఉన్నప్పటికీ లాగ్ 2/3 బేస్ కూడా 2/3. అంటే ఏదైతే మనం లాగరిథం కనుక్కుంటున్నామో దేనికి బేస్ కూడా అదే ఉంది. సో మళ్ళీ ఇక్కడ మరొక ఫార్ములా రూపంలో అది ఉంది. ఏంటంటే లాగ్ ఏ టు ద బేస్ ఏ. రెండు సేమ్ వచ్చాయి. సో అలా ఉన్నప్పుడు ఆన్సర్ 1 అని ఇంతకుముందు నుంచి మనం రాస్తూనే ఉన్నాం. సో నెక్స్ట్ స్టెప్ ప్రకారం ఇది 3 1s అవుతుంది. సో ఓవరాల్గా దీని ఆన్సర్ 3 అవుతుంది అనమాట. సో ఇలా ఇవన్నిటినీ కూడా ఇంచుమించుగా ఈ ఫార్ములా ఆధారంగా చేయగలం. చూడండి, లాగ్ x to the power of n బేస్ ఏ ఉన్న దాన్ని n ముందుకు తీసుకురావడం, అలాగే ఇక్కడ రెండు సేమ్ బేస్ ఏదో లాగరిథం కనుక్కునేది అదే అయినప్పుడు దాన్ని 1గా రాయడం మనం చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇంతకుముందుతో ట్రై దిస్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్సర్సైజ్ ముందుకు చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్ని లాగరిథమ్స్లోవే. ఎగ్జాంపుల్ 11. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఎక్స్పాండ్ లాగ్ 343/125. సో ముందుగా ప్రాబ్లంలో ఇచ్చినటువంటి టర్మ్ రాసుకుంటాం. లాగ్ 343/125. సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఆల్రెడీ ఏం కనిపిస్తుంది, ఫస్ట్ చేయమని చూడండి ఎక్స్పాండ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్పాండ్? ఎప్పుడైనా ఏదైనా ఒక సింగిల్ టర్మ్ ఉంటే దాన్ని ఇంకా వీలైన పదాలుగా విస్తరించడాన్ని మనం ఎక్స్పాండ్ అంటాం అనమాట.
సో ఎక్స్పాండ్ చేయడం అంటే తక్కువ టర్మ్స్ని ఎక్కువ పదాలుగా మార్చడం. సో దాని ప్రకారం మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో చూసినట్లయితే లాగరిథం అంతా ఒకే ఒక టర్మ్గా మనం, ఎందుకంటే ఇంటూ బైలో ఎన్నున్నా ఒక టర్మ్ కింద లెక్క, ఇదంతా ఒక ఫ్రాక్షన్. సో ఆ ఒక ఫ్రాక్షన్ కొన్ని లాగరిథంని మనం ఎక్కువగా చేయాలంటే ఇది చూడంగానే మనకి రావాల్సిన థాట్ ఏంటంటే ఇందులో ముందు దేనికి అది మనం సెపరేట్ చేసుకోవచ్చు అనేది. అంటే ఇది చూసిన వెంటనే లాగ్ ఏ బై బి ఆర్ లాగ్ ఎక్స్ బై వై ఆ రూపంలో ఉంది ఒక ఫ్రాక్షన్ అనేది తెలిసింది. సో దాని రిలేటెడ్ ఫార్ములా ఇక్కడ నేను రాస్తున్నాను. సో నెక్స్ట్ స్టెప్లో మనం దీన్ని విడగొట్టే విధానం ఎలా ఉంటుందంటే లాగరిథం ఆఫ్ ఎక్స్ బై వై ఈ రూపంలో ఉంది టు ద బేస్ ఏ. ఇలా ఉన్నప్పుడు ఆ ఫార్ములా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ మైనస్ లాగ్ వై టు ద బేస్ ఏ. ఇది ఫస్ట్ మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన ఫార్ములా. అంటే ఒక ఫ్రాక్షన్కి ముందు లాగరిథం ఉంటే న్యూమరేటర్కి డినామినేటర్కి రెండింటికి వర్తిస్తుంది సేమ్ బేస్తో అనేది. ఇక్కడ అసలు మనకి బేస్ మెన్షన్ చేయలేదు కాబట్టి 10 కింద ట్రీట్ చేస్తామని ఆల్రెడీ చెప్పాను. సో అది 10గా మనం రాసినా రాయిపోయినా పర్వాలేదు కనుక లాగరిథం అని మెన్షన్ చేస్తాం. ఎక్స్ వై ప్లస్లో 343 125 ఉన్నాయి. సో నెక్స్ట్ స్టెప్లో ఏం రాద్దాం, దీన్ని దేనికి అది న్యూమరేటర్ డినామినేటర్ విడిగా రాస్తున్నాం. లాగ్ 343 మైనస్ లాగ్ 125. సో ఇక్కడతోనే చూడండి కొంత ఎక్స్పాన్షన్ జరిగిపోయింది. ఒక సింగిల్ లాగరిథంని డబుల్ లాగరిథంగా మార్చేసాం. బట్ అయితే ఇంకా దీన్ని ఏమైనా విస్తరించగలమా అంటే ఇప్పుడు ఈ నెంబర్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 343 125 వచ్చాయి. 343 125కి ఇంకా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఇంకొంచెం చిన్న పదాలుగా మనం మార్చొచ్చు. దానికోసం ఏం చేస్తాం, ఇక్కడ పక్కన 343ని తీసుకుని ఫ్యాక్టర్స్గా విడగొడుతున్నాం. సో మనకి గతంలో కూడా వచ్చిన నెంబర్ ఏది చూడండి, 343 చూడంగానే మనకి 2 3 5 ఏమి క్యాన్సిల్ అవ్వవు. 7 టేబుల్ మాత్రమే దీనిలో క్యాన్సిల్ అయ్యే ఏకైక ప్రైమ్ నెంబర్ అండి. సో 34లో మనం చూసినట్టు 4 7s 28, 6 మిగులుతుంది. 63లో 9 7s, టోటల్గా 49 7s వస్తుంది. సో అగైన్ 7 టేబుల్ 7 టైమ్స్ కాబట్టి 343 అనే దాన్ని అబ్జర్వ్ చేస్తే 7 × 7 × 7 అనమాట. మొత్తం 7కి క్యూబ్ చేస్తే వచ్చే నెంబర్. సేమ్ ఇలాగే 125 తీసుకుంటే ఇది మనకు కొంత ఈజీగా అర్థమైన నెంబర్. 125 అనగానే ఆటోమేటిక్గా 5 టేబుల్తో స్టార్ట్ చేస్తాం. 2 5s 10, 2 రిమైండర్ ఉంది కనుక 25లో 5 టైమ్స్, టోటల్గా 25లో మళ్ళీ 5 టైమ్స్. సో ఇది చూసుకున్నప్పటికీ సేమ్ 5 అనే నెంబర్ మొత్తం 3 టైమ్స్ వచ్చిందండి. ఆ కాన్సెప్ట్ తీసుకొని ఇక్కడ రాస్తే అంటే 343ని ఎలా రాయొచ్చు, ఇంకా చిన్న నెంబర్స్ రూపంలో 7 క్యూబ్గా రాయొచ్చు. 125ని 5ని 3 టైమ్స్ వచ్చింది కనుక 5 క్యూబ్గా రాయొచ్చు. నెక్స్ట్ స్టెప్లో అది మెన్షన్ చేస్తున్నాను మళ్ళీ. సో లాగ్ 343 మీన్స్ 7 క్యూబ్ మైనస్ లాగ్, ఇక్కడ బేస్ ఏమీ లేదు కాబట్టి బేస్ రాయట్లేదండి, 125 మీన్స్ 5 క్యూబ్. ఇప్పుడు ఈ రెండో చూసినప్పుడు మళ్ళీ మనకి మరొక ఫార్ములా గుర్తుకు రావాలి. లాగరిథం ఆఫ్ సంథింగ్ ఉండి పవర్ ఉంది అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న ఆ పవర్లో ఉన్న వాల్యూని ముందుకు తీసుకురావచ్చు అని. సో దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. అంటే ఇవన్నీ ఏ రూపంలో ఉన్నాయి, లాగ్ ఎక్స్ పవర్ n ఈ ఫార్ములా రూపంలో ఉన్నాయి. ఇలా ఉంటే ఏం రావాలి, ఈ n × లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. సో ఈ ఫార్ములాని నేను ఇక్కడ సెపరేట్ చేస్తున్నాను. సో ఈ ఫార్ములా ఆధారంగా ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏమని రావగలుగుతాం, ఇక్కడ n ఉండాల్సిన ప్లేస్లో ఇక్కడ 3 ఉంది చూడండి, ఇక్కడ కానీ ఇక్కడ కానీ. సో ఆ 3 ఏమవుతుంది, ఇంటూలో ముందుకు వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో 3 × లాగ్ 7 మైనస్ ఇందులో కూడా 3 × లాగ్ 5. సో ఈ రెండు రాయడానికి ఆధారమైన ఫార్ములా ఇదనమాట. సో ఓవరాల్గా మనం ఇందులో అబ్జర్వ్ చేస్తే ఈ రెండు టర్మ్స్లో కూడా మళ్ళీ 3 అనేది కామన్ ఉంది. సో ఆ కామన్ టర్మ్ కూడా మనం తీయచ్చు. సో నెక్స్ట్ స్టెప్లో 3 ఇంటూలో ఒకేసారి మనం ముందుకు రాసినట్లయితే రిమైనింగ్ టర్మ్స్ ఏమవుతాయి, లాగ్ 7 మైనస్ లాగ్ 5. సో లాగ్ 7 మైనస్ లాగ్ 5 వాల్యూ మనం చెప్పలేము, అబ్జర్వ్ చేయండి. లాగ్ 7 కానీ లాగ్ 5 కానీ మనకు తెలియదు, ఎందుకంటే బేస్ 10 ఇక్కడ 7కి 5కి లాగరిథం మనం కనుక్కోలేం. అలాగే ఇవి మైనస్ కూడా నేరుగా చేయకూడదు, మనకు తెలిసిందే. లాగ్ ఎక్స్ బై వై ఉంటే వాటి మధ్య మైనస్ వస్తుంది తప్ప, వాటి మధ్య మైనస్ ఉంటే మళ్ళీ మనం దీనిలోంచి 7లోంచి 5 తీయడం కానీ ఇది చేయకూడదు. సో ఇక్కడతో ఎక్స్పాన్షన్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇందులో మనం ఇంక చేయడానికి లేదు. లాగ్ 7 లాగ్ 5 అనేవి రెండు కూడా మధ్యలో మైనస్ ఉంది కాబట్టి విడివిడిగా వాటి వాల్యూస్ తెలియదు. ఇంటూలో 3 సెపరేట్ చేసాం. సో వాడు అడిగినటువంటి ఎక్స్పాన్షన్ అనేది దీంతోనే మనకు పూర్తయినట్టు. కాబట్టి ఇందులో రెండు ఫార్ములాస్ మనం లాగరిథం సంబంధించి వాడాం, అలాగే ఈ ఫ్యాక్టరైజేషన్ వాడడం గమనించండి. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లో ఇదొకటి. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 12 అండి. ఇంతకుముందు దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఇంతకుముందు సింగిల్ లాగరిథం ఇచ్చాడు, ఇప్పుడు లాగరిథం టర్మ్స్ మొత్తం 3 ఇచ్చాడు చూడండి. 2 log 3 + 3 log 5 మైనస్ 5 log 2. ఈ మొత్తాన్ని ఎలా రాయమంటున్నాడు, రైట్ యాజ్ ఎ సింగిల్ లాగరిథం. అంటే ఎక్కువ పదాలు ఉన్న లాగరిథంని ఒకే లాగరిథంగా మార్చమంటున్నాడు. సో ఆ ఫార్ములాస్ని మళ్ళీ మనం రివర్స్గా ఇంతకుముందు చేసిన ప్రాసెస్కి రివర్స్గా చేసుకుంటూ రావాలి. సో ముందుగా ఇచ్చిన మొదటి స్టెప్లో యాజ్ ఇట్ ఈస్గా ప్రాబ్లంలో ఏమైతే ఉందో ఆ పదాలు రాసుకుంటున్నాం. 2 log 3 + 3 log 5 మైనస్ 5 log 2.
సో ఇప్పుడు ఈ ప్రాబ్లంకి రాయాలంటే ఏం చేయాలంటే ఒక రకంగా మనకి లాస్ ఆఫ్ లాగరిథమ్స్ అనే వాటిని రివర్స్ వేలో రాసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 3 రకాల టర్మ్స్ ఉన్నాయి. ఈ 3 టర్మ్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే లాగరిథమ్ కి ముందు ఒక వాల్యూ కనిపిస్తుంది 2 ఇంటూ లాగ్ 3, 3 ఇంటూ లాగ్ 5 లేదా 5 ఇంటూ లాగ్ 2. సో ఈ రూపంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి, లాగరిథమ్ కి ముందు ఇంటూలో ఉంది అంటే అది యాక్చువల్ గా ఎక్కడ ఉంటుంది, పవర్ లో ఉంటుంది. అంటే మనం జనరల్ గా రాసే ఫార్ములాని ఇక్కడ రివర్స్ గా రాసుకుంటాం. నేను ఇప్పటి వరకు మనం రాస్తున్న ఫార్ములా చూపిస్తున్నాను ఏంటి, లాగ్ x టు ద పవర్ ఆఫ్ n బేస్ a ఉంటే ఇప్పటి వరకు మనం చేస్తున్నాం చూడండి n ఇంటూ లాగ్ x బేస్ a అనేది మెన్షన్ చేస్తున్నాం. ఇలా ఇస్తే ఇలా రాస్తున్నాం. ఇప్పుడు చూడండి మనకి ప్రాబ్లం ఈ రూపంలో ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ గా n ఇంటూతో స్టార్ట్ అయింది, అంటే లాగరిథమ్ కి ముందు ఇంటూ ఉంది కాబట్టి ఇప్పుడు మనం దాన్ని సింగిల్ లాగరిథమ్ గా మార్చే క్రమంలో దాన్ని మళ్ళీ లాగరిథమ్ లోపలికి తీసుకెళ్ళిపోవాలి. అంటే ఈ ఇంటూలో ఉన్న n లోపలికి వెళ్తుంది కాబట్టి ఇదే ఫార్ములా మనం రివర్స్ గా రాసుకుంటాం అనమాట. అంటే నెక్స్ట్ స్టెప్ లో నేను దీన్నే మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఈ ఫార్ములా ఇలా రాస్తున్నాను చూడండి. అంటే n ఇంటూ లాగ్ x టు ద బేస్ a అనే రూపంలో ఉన్నదాన్ని లాగ్ x టు ద పవర్ ఆఫ్ n బేస్ a గా రాశాను. ఇప్పుడు చూసారు కదా, రాసింది ఏమి కొత్త ఫార్ములా కాదు, సేమ్ ఇదే. దీన్ని RHS టు RHS రాసాం అంతే. ఈ రూపంలో ఉంటే n బిఫోర్ ఉంటే అది పైకి రావాలి. సో ఈ 3 పదాలకి అది చెందుతుంది. 3 పదాలకి కూడా ఇది వర్తిస్తుంది. n రూపంలో ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి అవన్నీ ఎక్కడికి వస్తాయి, మళ్ళీ పవర్ లోకి వస్తాయి. సో నెక్స్ట్ స్టెప్ ఏం రాయొచ్చు అనేది చూడండి. ఇప్పుడు ఈ 2 ముందు రాయకూడదు, లాగ్ రాసి ఆ 2 ఎక్కడికి వెళ్తుంది, 3కి పవర్ లోకి వెళ్ళిపోతుంది. సో లాగ్ 3 స్క్వేర్ గా మారిపోయింది. నెక్స్ట్ ప్లస్ లాగ్ 5 క్యూబ్ మైనస్ లాగ్ 2 టు ద పవర్ ఆఫ్ 5. సో చూసారు కదా, ఇక్కడ ఉన్న 2 ఈ ప్లేస్ కి, ఈ 3 ఈ ప్లేస్ కి, 5 ఈ ప్లేస్ కి వెళ్ళిపోయాయి. ముందు బేస్ మనకి ఏమీ లేదు, ఇక్కడ ఎక్కడ కూడా బేస్ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం కూడా బేస్ మెన్షన్ చేయలేదు, అది 10 కింద ట్రీట్ అవుతుంది. ఇక నెక్స్ట్ స్టెప్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూస్ మనం కనుక్కోవచ్చు కూడా. సపోజ్ ఎంత అవుతాయని 3 స్క్వేర్ అంటే మరీ పెద్ద పవర్స్ కాదు కాబట్టి 5 క్యూబ్ అంటే ఎంత, 2 పవర్ 5 అంటే ఎంత అనేది మనం తెలుసుకోవచ్చు. మనం విడివిడిగా చూస్తే మనకు తెలుసు 3 స్క్వేర్ 3 ఇంటూ 3 9 అని, అలాగే 5 క్యూబ్ మీరు 5ని ఇంటూ చేసుకుని చూసుకుంటే, అంటే బేసిక్ లెర్నర్స్ కోసం మళ్ళీ దాని వాల్యూ కూడా ఒకసారి చూపిస్తున్నాను, 25 + 125 అని. అలాగే 2 పవర్ 5 అన్నప్పుడు 2ని మొత్తం మీరు 5 టైమ్స్ మల్టిప్లై చేసుకుంటే చూడండి 4, 8, 16, 32. సో ఈ వాల్యూస్ నేరుగా అక్కడ మనం ఈ ప్లేసుల్లో ఇక్కడ పైన ఎక్కడైతే ఉన్నాయో ఈ ప్లేసుల్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3 స్క్వేర్ బదులు 9, 5 క్యూబ్ అంటే 125, 2 పవర్ 5 అంటే 32 కూడా నేను నేరుగా రాసేస్తున్నాను. సో నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం రాయొచ్చు, లాగ్ 3 స్క్వేర్ మీన్స్ లాగ్ 9 ప్లస్ లాగ్ 5 క్యూబ్ మీన్స్ 5 క్యూబ్ చూడండి రైట్ సైడ్ వచ్చింది 125. లాగ్ 2 టు ద పవర్ ఆఫ్ 5 మీన్స్ 2 టు ద పవర్ ఆఫ్ 5 అంటే ఆల్రెడీ ఇక్కడ చేసాం, 2 టు ద పవర్ ఆఫ్ 5 ఎంత 32. సో ఇక్కడతో ఆ వాల్యూస్ రాసాం. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ ఫార్ములా రూపంలో ఇప్పుడు ఉన్నాయంటే మొత్తం మీద ముందున్న ఇంటూలో ఉన్న అంటే కోఎఫిషియంట్ గా ఉన్న దాన్ని పవర్స్ గా మార్చేసాం. ఓకే, అన్ని లాగరిథమ్ టర్మ్స్ గా మారిపోయాయి. బట్ వాటి మధ్య ప్లస్ అండ్ మైనస్లు మాత్రం ఉన్నాయి. సో మనకు తెలుసు ఆల్రెడీ లాగరిథమ్స్ మధ్యలో ఎప్పుడు ప్లస్ వస్తుంది ఎప్పుడు మైనస్ వస్తుంది అనే దానికి లాస్ ఆఫ్ లాగరిథమ్స్ ఉపయోగపడతాయని చెప్పి. సో అవి కూడా మళ్ళీ ఇక్కడ మనం రివర్స్ గా రాసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే ప్లస్ వచ్చిందో ఒరిజినల్ గా ఆ టర్మ్స్ మధ్య ఇంటూ ఉంటుందని, మైనస్ వచ్చినప్పుడు బై ఉంటుందని మనకు తెలుసు. ఇప్పుడు ఆ ఫార్ములాస్ అంటే నేను జనరల్ గా రాస్తున్నాను, ఇంతకుముందు మనం రాసే ఫార్ములా ఉంటుంది. లాగ్ xy ఉందనుకోండి, ఏమైనా వస్తుంది, లాగ్ x ప్లస్ లాగ్ y ఆ రూపంలో వస్తుంది బేస్. బట్ ఇక్కడ ఎలా ఉంది, మనకి ముందే ప్లస్ తో మనకి ఇచ్చాడు. లాగ్ x ప్లస్ లాగ్ y రూపంలో స్టెప్ ఉంది కనుక దాన్ని మనం ఎలా రాసుకోవాలి, లాగ్ xy. అంటే ఈ మొత్తం 3 పదాలు ఒకేసారి అవసరం లేదు, మొదటి 2 పదాలు మాత్రమే తీసుకోండి, 2 ప్లస్లు ఉన్నాయి. మిడిల్లో లాగరిథమ్స్ మధ్య ప్లస్ ఉంది అంటే సేమ్ బేస్ తో ఒకే టర్మ్ గా రాసినప్పుడు వాటి మధ్య ఇంటూ ఉండాలి. ఈ కాన్సెప్ట్ మెయిన్ అనమాట. ఇప్పుడు అదే ఫార్ములా నేను ఇక్కడ మళ్ళీ రివర్స్ గా రాస్తున్నాను చూడండి. అంటే ఏమని రాస్తున్నాను, లాగ్ x టు ద బేస్ a ప్లస్ లాగ్ y టు ద బేస్ a అనే రూపంలో ఉంటే దాన్ని ఒకే టర్మ్ గా మార్చాలంటే లాగ్ xy టు ద బేస్ a అని రాయాలి. సో ఇప్పుడు నోటిఫై చేసినటువంటి ఈ ఫార్ములాను చూడండి. ఇది కూడా కొత్త ఫార్ములా కాదు, మనకి లాగరిథమ్ రూపంలో లాస్ అని ఏం చదివామో వాటి ఫార్ములా రివర్స్ గా రాసుకున్నామంటే. ఎందువల్లంటే ఇక్కడ ప్రాసెస్ ని బట్టి సింగిల్ లాగరిథమ్ గా ఇక్కడ మార్చాలి. అంటే చూడండి 2 లాగరిథమ్స్ గా ఉన్న దాన్ని సింగిల్ లాగరిథమ్ గా మార్చాలంటే మరి ఫార్ములాను కూడా రివర్స్ గా వాడాలి. అదే సింగిల్ లాగరిథమ్ ని ఎక్స్పాండ్ చేయమంటే ఇటు వాడాలి. సో ఇప్పుడు ఇది ఈ రెండింటికి అప్లై అవుతుంది. లాగ్ x ప్లస్ లాగ్ y అనుకోవచ్చు. మైనస్ పదం తర్వాత చూద్దాం. ముందు ప్లస్ లో ఉన్న వాటికి మనకి ఫార్ములా ఉంది కనుక 2 పదాల మధ్యలో ప్లస్ ఉంటే లాగరిథమ్స్ మధ్యలో ఒకే లాగరిథమ్ రాసినప్పుడు ఇంటూ రావాలి. సో ఈ రెండింటి మధ్యలో ఇంటూ వస్తుంది నెక్స్ట్ స్టెప్ లో. కాబట్టి నెక్స్ట్ స్టెప్ రాయగలిగేది ఏంటంటే మనం లాగ్ ఆఫ్ మొదటి టర్మ్ 9 ఇంటూ సెకండ్ టర్మ్ 125. సో ఇక్కడికి మనం ఆల్రెడీ ఈ రెండింటిని ఒకే లాగరిథమ్ గా మార్చేస్తాం. రిమైనింగ్ మూడో పదంగా ఉన్న లాగరిథమ్ ని యాజ్ ఇట్ ఈజ్ గా మెన్షన్ చేస్తున్నాం, మైనస్ లాగ్ 32 సేమ్.
సో ఇది కొంత సింప్లిఫై కూడా చేసేయచ్చు కనుక లాగ్ రాసిన తర్వాత 9 125 ఎంత అవుతుంది అనేది కూడా ఇక్కడ కనుక్కుంటున్నాం. చూడండి 9 5 45, 9 2 18 + 4 22, 9 + 2 11, టోటల్గా 1125 వచ్చింది. ఆ పదం కూడా రాస్తాను. సో ఈ స్టెప్ వరకు మనం ఏం చేస్తాం ఇప్పటికే అంటే 3 పదాలుగా 3 టర్మ్స్గా ఉన్నదాన్ని ఇప్పటికే మనం 2 టర్మ్స్గా మార్చండి. కొంతవరకు మార్చాం. సింగిల్ లాగరిథం ఫైనల్గా ఒకే ఒక లాగరిథం రావాలంటే మరి వీటి మధ్య కూడా ఏమైనా ఫార్ములా అప్లై చేయొచ్చు. ఇప్పుడు మైనస్ ఉంది, ఇంతకుముందు 2 టర్మ్స్ మధ్య ప్లస్ ఉంటే ఇంటూగా మార్చాం. మైనస్ ఉంటే ఏం చేయాలనేది మనకు తెలుసు. ఎప్పుడైతే మైనస్ ఉందో ఇక్కడ బై వస్తుందని మనకు తెలుసు. సో అదే ఫార్ములా మనం రివర్స్ ఎలా రాసుకోవచ్చు అంటే ఇదే log x బేస్ ఏ మైనస్ log y బేస్ ఏ రూపంలో ఉంటే ఎప్పుడు మనకి ఇండివిజువల్గా మైనస్ వస్తుంది లాగరిథమ్స్లో, అది ఒక ఫ్రాక్షన్కి అప్లై చేసినప్పుడు వస్తుంది. అంటే ఇది మనం నేర్చుకున్నటువంటి లాగరిథమ్స్ లాస్లో చూడండి. log x by y అనేటువంటిది log x by y అంటే log x మైనస్ log y అని చెప్పి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో అదే ఇప్పుడు రివర్స్గా ఉంది. log x మైనస్ log y రూపంలో అక్కడ ఉంది కాబట్టి మనం ఎలా రాయాలి? log x by y అనే రూపంలో రాయాలి. సో x by y లో ప్లేస్లో ఇక్కడ ఎంత ఉన్నాయి? 1125 and 32 కాబట్టి నెక్స్ట్ స్టెప్లో దీన్ని సింగిల్ లాగరిథంగా మనం మార్చేయచ్చు. log ఆఫ్ న్యూమరేటర్ 1125, డినామినేటర్ 32. యాక్చువల్గా మనం వీటిని ఫ్యాక్టర్స్గా విడగొట్టిన బట్టి చూసినా కూడా ఈ రెండుకి కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు. ఎందుకంటే ఇదంతా మీకు 5 టేబుల్లోది, ఇదేమో 2 టేబుల్ తప్ప అదర్ క్యాన్సిల్ అవ్వవు కాబట్టి 32లో మీకు ఇక్కడ లాస్ట్లో 5 ఉంది, ఇంకా సింప్లిఫై చేయలేం. సో ఇదే ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూడండి 3 టర్మ్స్ ఉన్న లాగరిథం చివరికి ఎలా మారింది? దీన్ని ఎలా రైట్ చేసాం? సింగిల్ లాగరిథంగా మార్చాం. వాటికి ఉపయోగపడినటువంటి 3 ఫార్ములాలు ఇక్కడ ఉన్నాయి. సో మీరు ప్రాబ్లం చేసినప్పుడు కూడా ఎగ్జామ్లో పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇలాగే ప్రజెంట్ చేయడం మంచిది. అంటే ఏ స్టెప్ చూపించినా దాని ఎదురుగా ఆ స్టెప్ రాయడానికి ఉన్నటువంటి రీజన్ ఇక్కడ సిన్స్ ఆర్ బికాజ్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఇది కొంతమంది మధ్యలో కూడా రాస్తారు. ఎలా రాసినా పర్వాలేదు, జనరల్గా ఆ స్టెప్కి ఎదురుగా రాస్తే ఇంకా మంచిది. ఈ స్టెప్ నుంచి ఇది ఎలా వచ్చింది అంటే ఈ ఫార్ములా చూసుకుంటే తెలుస్తుంది. లేదు ఇక్కడ నుంచి ఈ స్టెప్ బై సడన్గా ఎక్కడి నుంచి వచ్చింది అంటే log x మైనస్ log y ఉంది, log x by y రాసామని వచ్చింది. సో దీంతో మనకి ఎగ్జాంపుల్ 12 ప్రాబ్లం కూడా కంప్లీట్ అయింది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 13 అండి. ఇది మరొక డిఫరెంట్ మెథడ్. జస్ట్ దీన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయడం అంటే తెలియని వాల్యూ కనుక్కోవడం మనకు తెలుసు, అక్కడ వేరియబుల్ వాల్యూ కనుక్కోవడం. సో ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ ఎలా రాయొచ్చు ఈ యొక్క ఈక్వేషన్ లోంచి అనేది మనం అడిగినటువంటి క్వశ్చన్. సో ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ గా రాద్దాం. 3 to the power of x equal to 5 to the power of x minus 2. సో మనకు తెలిసిందే ఇక్కడ ఇలా ఇటువంటి సందర్భాల్లో బేసిస్ కానీ ఎక్స్పోనెంట్స్ కానీ ఈక్వల్గా ఉన్నప్పుడే రిమైనింగ్ మనం ఈక్వల్ చేయగలుగుతాం. బట్ ఇక్కడ చూస్తే మీకు బేస్లు కానీ ఎక్స్పోనెంట్స్ కానీ ఈక్వల్గా లేనప్పుడు కంపల్సరీ మనం లాగరిథం అనే టర్మ్ యూజ్ చేయకుండా వీటిని సాల్వ్ చేయలేమంట. అందుకని ఏం చేస్తాం, ఇలా ఇవ్వగానే మనం చేయాల్సిన పని బోత్ సైడ్స్ మనం లాగరిథం అప్లై చేయడం. అప్పుడు మాత్రమే ఈ ఎక్స్పోనెంట్గా ఉన్నది మనకి ముందుకు దిగి వస్తుంది కాబట్టి ఎక్స్ వాల్యూ మనం కనుక్కోగలుగుతాం. సో ఫస్ట్ స్టెప్లో మనం చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన ఈక్వేషన్కి బోత్ సైడ్స్ కూడా లాగరిథం మనమే అప్లై చేస్తాం. ప్రాబ్లంలో ఎక్కడ లాగ్ అనే టర్మ్ లేదు చూడండి. సో log 3 to the power of x equal to ఇటువైపు లాగ్ అని రాసాం కాబట్టి ఇటు కూడా అది రాస్తున్నాం. log 5 to the power of x minus 2. సో ఈ స్టెప్లో చేసింది అర్థమే కదా, బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేసాం. ఇప్పుడు ఏదైనా a = b అని 2 వాల్యూస్ ఇస్తే log a = log b అని మనం రాసాం అనమాట. సో ఇప్పుడు ఇందులో మనం ఇది చూడంగానే మనకు ఒక లాగరిథమిక్ లా రూపంలో ఆల్రెడీ మీకు కనిపిస్తుంది. ఏమిటండి అది? log x to the power of n ఆ మోడల్లో ఉంది. బేస్ ఏ లెటర్స్ అయినా రాసుకోవచ్చు మనం ఆ మెథడ్ కోసం. ఇప్పుడు ఈ n ముందుకు రావాలి కాబట్టి దీన్ని ఎలా రాస్తామో మనకు తెలుసు, n into log x to the base a. సో సేమ్ ఈ ఫార్ములా ఉన్న కాన్సెప్ట్లోనే అక్కడ ఉన్న స్టెప్స్లో ఉండటం జరిగింది కాబట్టి ఒకసారి దీన్ని కంపేర్ చేసుకోండి. సో ఇక్కడ లాగరిథం ఉండి ఒక పవర్ రూపంలో ఇక్కడ ఉన్నది కాబట్టి ఆ పవర్లో వాల్యూ ముందుకు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి n ఎలా అయితే ఇంటూలో రాస్తున్నామో సేమ్ ఈ పవర్లో ఉన్న x బిఫోర్ రావాలి. ఈ పవర్లో ఉన్నది ఓన్లీ x కాదు, x minus 2 బిఫోర్ మనకి రావాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్లో x into log 3 is equal to x minus 2 into దీని కంపల్సరీ బ్రాకెట్ వేయాలి, ఎందుకంటే ఓన్లీ 2 into కాదు కనుక x minus 2 సెపరేట్ చేయాలి ఇంటూ log 5. ఓకే, ఇక్కడ x బిఫోర్ రాసాం, ఇక్కడ x minus 2 బిఫోర్ రాసాం. బట్ x minus 2లో ఉంది 2 టర్మ్స్ కాబట్టి కంపల్సరీ బ్రాకెట్ మెన్షన్ చేస్తాం, ఎందుకంటే రెండింటిని ఇంటూ చేయాలి. ఇక్కడ ఒకదాన్ని ఇంటూ చేస్తే చాలు కాబట్టి బ్రాకెట్ అవసరం లేదు, తెలిసిందే. సో ఇక్కడ మనకి log 3 కానీ log 5 వాల్యూస్ కానీ మనకి ఇరేషనల్ నెంబర్స్ రాయగలిగే కాదు కాబట్టి వాటిని అలాగే ఉంచేస్తాం. ఇక్కడ క్వశ్చన్ కూడా మనకి సాల్వ్ చేయడం అంటే ఎక్స్ వాల్యూ ఎలా రాయగలమో అలా రాయటం కాబట్టి ఎక్స్ని మనం సెపరేట్ చేయగలగాలి. సో ఇక్కడ ఎక్స్ లెఫ్ట్ సైడే కాకుండా రైట్ సైడ్ టర్మ్స్లో కూడా ఉంది కనుక ఎక్స్లో ఒక వైపు తీసుకురావాలంటే ముందు ఏం చేయాలి, ఈ బ్రాకెట్ నుంచి దాన్ని సెపరేట్ చేయాలి కనుక ఆ బ్రాకెట్ ఉన్న వాటితో వీటిని ఇంటూ చేయడం అనేది నెక్స్ట్ స్టెప్లో మనం చేయాల్సిన పని. సో లెఫ్ట్ సైడ్
చేయడానికి ఏం లేదు, సింగిల్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ రాసేస్తున్నాం x log 3. రైట్ సైడ్ చూడండి, ఈ రెండు చేయాలి, x తోనూ చేయాలి దీంతోనూ చేయాలి కాబట్టి మల్టిప్లికేషన్ x into log 5 మైనస్ 2 into log 5. ఓకే, ఇక్కడ x తోనూ 2 తోనూ మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు మీరు ఇటువైపు ఉన్న సింగిల్ టర్మ్ ఇటు డబుల్ టర్మ్స్ రెండు ఉన్నాయి, వీటిని అబ్జర్వ్ చేస్తే x ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ మాత్రమే లేదు. సో ఇటువంటి వాటికి ఏం చేయొచ్చు, x ఉన్న టర్మ్స్ సెపరేట్ చేయొచ్చు. అంటే మీరు ఇక్కడ రెండు రకాలు, ఈ టర్మ్ ఇటు తీసుకురావడం ఒక పద్ధతి, లేదా ఇది తీసుకొచ్చి ఇది ఇటైనా మార్చొచ్చు. సో మనకి ఏదైనా పర్లేదు, దాని కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం సపోజ్ మనం దీన్నే ఇటు తీసుకొచ్చాం అనుకుందాం, ఆల్రెడీ ఇటు ఉన్న పదం ఉంది, x ఉన్న టర్మ్ని కూడా ఇటు తీసుకొచ్చేసాం. అంటే నెక్స్ట్ స్టెప్లో మనం దీన్ని అటు షిఫ్ట్ చేయబోతున్నాం, అది అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ x log 3. సో ఇక్కడ ఉన్నటువంటి టర్మ్లో ప్లస్తో ఉన్న టర్మ్ అది, దాన్ని మారుస్తున్నాం కాబట్టి ఏమవుతుందో మనకు తెలుసు, ఈక్వేషన్ రూల్స్ ప్రకారం RHS నుండి LHSకి ఒక సెపరేట్ ప్లస్ టర్మ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది కనుక ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలండి మనం, మైనస్ x log 5 ఈజ్ ఈక్వల్ టు, ఇంకా రైట్ సైడ్ ఏం మిగిలింది, ఓన్లీ మైనస్ 2 log 5 మాత్రమే మిగిలిందండి. సో మైనస్ 2 log 5 యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాసేస్తున్నాను, ఇవేమి వాల్యూ మనం చెప్పగలిగేవి కాదు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రెండు పదాల్లోనూ x ఉంది కాబట్టి ఇక్కడ ఏమి మనం ఇవి లైక్ టర్మ్స్ కాదు కాబట్టి తీసివేయలేం, బికాజ్ ఇక్కడ log 3 ఉంది, ఇక్కడ log 5 ఉంది, బట్ కామన్ మాత్రమే తీయగలం. కామన్ ఫ్యాక్టర్గా xని మాత్రమే మనం సెపరేట్గా రాయగలం కాబట్టి ఈ రెండిట్లో ఏం చేస్తున్నాం, నెక్స్ట్ స్టెప్లో x ఇంటూ x అనేది మొత్తం కామన్గా రాస్తున్నాం. సో ఇందులోంచి x బయటకు తీస్తే మిగిలేదు మనకు తెలుసు log 3 మైనస్ ఇందులోంచి కూడా x బయటకు తీసినట్టు కాబట్టి ఏం మిగులుతుంది, log 5. సో లోపల ఏమొస్తాయి, log 3 log 5 మాత్రమే వస్తాయి, మిడిల్లో మైనస్ వస్తుంది. సో log 3 మైనస్ log 5 x ఇక్కడ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 log 5. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే x ఇంటూ సంథింగ్ వచ్చింది, అలాగని ఇది వాల్యూ మనకి సింప్లిఫై చేయగలిగిన వాల్యూ చూడండి ఏమీ కాదు. log 3 లోంచి log 5 మనం తీయలేం, బికాజ్ log 5 కానీ log 3 కానీ మనకు తెలియదు. మిడిల్లో మైనస్ ఉన్నప్పుడు మహా అయితే మనం దాన్ని ఒక సింగిల్ ఫ్రాక్షన్గా రాయగలం తప్ప వీటి వాల్యూ మనం కనుక్కోలేం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచేస్తాం, తెలియని వాల్యూస్. సో ఇంటూలో ఉన్న టర్మ్ ఎక్స్కి ఇంటూలో సంథింగ్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్కి మొత్తం షిఫ్ట్ చేస్తే బైలోకి వస్తుందని మనకు తెలుసు. బికాజ్ మనం ఈ ప్రాబ్లం చేసే దేనికోసం, ఎక్స్ కోసం కాబట్టి ఎక్స్ ఒక్కటే లెఫ్ట్ సైడ్ ఉండాలి. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయబోతున్నాం, ఈ బ్రాకెట్ మొత్తాన్ని రైట్ సైడ్కి షిఫ్ట్ చేయబోతున్నాం. ఆ నెక్స్ట్ స్టెప్ ఇక్కడ రాసిన చూడండి. సో ఎక్స్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముందంటే ఆల్రెడీ మైనస్ 2 log 5. ఎప్పుడైతే ఈ బ్రాకెట్ అనేది ఇంటూ కనుక ఇంటూలో ఉన్న టర్మ్ మొత్తం ఇటు వచ్చిందో బైలోకి వస్తుందని మనకు తెలుసు. ఈ మొత్తం ఉన్న పదం ఉన్నట్టు బైలోకి రాయాలి. సో మైనస్ 2 log 5 బై log 3 మైనస్ log 5. ఇక్కడ మనకి బేసిక్ డల్లర్స్కి log 5 క్యాన్సిల్ చేయడం అలాంటి ఆలోచన రాకూడదు చూడండి, ఎందుకంటే ఇక్కడ ఈ రెండు టర్మ్స్ మధ్య మైనస్ ఉంది సెపరేట్ కాదు, ఇక్కడ ఓన్లీ log 5 ఉంది కనుక అవి ఇంటూ బై ఉన్నప్పుడు తప్ప మనం డైరెక్ట్గా ఇలా క్యాన్సిల్ చేయకూడదు. సో ఇందులో ఏవి క్యాన్సిల్ అవ్వవు, ఈ వాల్యూస్ కనుక్కునే కూడా కాదు. యాక్చువల్గా ఇక్కడ ఎక్స్ ఎక్కడితో అయిపోయింది, అయితే దీన్ని ఇంకా మరింత కొంచెం మాడిఫై చేసి రాయడం కోసం చూడండి, ఇలా కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా మనకు తెలుసు log 3 మైనస్ log 5 అంటే జనరల్గా వాల్యూ తెలియనప్పటికీ ఏది ఎక్కువ అండి, log 5 ఎక్కువ log 3 కంటే, ఎంతో కొంత పెద్ద నెంబర్ కనుక. మరి అటువంటిప్పుడు ఇక్కడ మైనస్ ఉంది న్యూమరేటర్లో కాబట్టి ఈ మైనస్ని పోగొట్టాలనుకుంటే బోత్ సైడ్స్ మనం సింబల్స్ మార్చుకుంటే, అంటే ఈ మైనస్ని ప్లస్గా చేసినప్పుడు ఇవి కూడా రివర్స్ అవుతాయి అనమాట. సో log 3 మైనస్ log 5 బదులు log 5 మైనస్ log 3గా రాసుకుని దీన్ని ప్లస్గా మార్చుకోవచ్చు, లేదా ఇలా వదిలేసినా ఇబ్బంది ఉండదు. అదే స్టెప్ మీకు ఇక్కడే మీకు ఇంతకుముందు చెప్పాను, ఇక్కడ మనం దీన్నే రైట్ సైడ్కి తీసుకొచ్చి ఇది లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చినట్లయితే ఆల్రెడీ ఈ స్టెప్ మనం రాయబోయే స్టెప్ వస్తుంది. లాస్ట్లో అయినా మనం మార్చుకోవచ్చు కొంచెం మోడిఫికేషన్ కోసం కనుక ఇక్కడ రాస్తున్నాం చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తున్నా అంటే ఎక్స్ ఈక్వల్ టు ఈ మైనస్ సింబల్ని ప్లస్గా రాసేస్తున్నాం అనమాట, 2 log 5 బై, సో ఇక్కడ మైనస్ ఉండాల్సింది ప్లస్ చేసేసాం, అంటే మైనస్తో మల్టిప్లై చేసేసాం. అడుగును కూడా మైనస్తో మల్టిప్లై చేసేస్తున్నాం, అంటే ఏమవుతుంది, అప్పుడు ఇంతకుముందు ప్లస్గా ఉంటారు మైనస్ అవుతుంది, ఆల్రెడీ మైనస్ ఉన్న టర్మ్ ప్లస్గా మారుతుంది కాబట్టి ఇది బిఫోర్ రాయొచ్చు. log 5ని మనం ముందు రాసుకోవచ్చు, log 5 మైనస్ log 3. సో ఇప్పుడు ఈ రెండు ఆన్సర్లో ఏదున్నా ఒకటే, అయితే ఇది కొంత మోడిఫైడ్ ఆన్సర్ అనమాట, ఎందుకంటే మనకి జనరల్గా న్యూమరేటర్ మైనస్ కనిపించకుండా రాయడం, అలాగే డినామినేటర్ కూడా ఎలాగో ఇది పాజిటివ్ వాల్యూ కాబట్టి log 5 నుంచి log 3 తీయడం, log 3 మైనస్ log 5 నెగిటివ్ వాల్యూ కనుక ఇలా చూపించడం కొంచెం కరెక్ట్గా ఉంటుంది. బట్ ఇది దీంతో ప్రాబ్లం ఆపిన వచ్చేటువంటి నష్టం లేదు, జనరల్ మోడిఫికేషన్ ఆన్సర్ ఇదనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఓవరాల్గా ఎక్స్ని సెపరేట్ చేసాం, జస్ట్ మనం వాడింది ఒకే ఒక లాగరిథమిక్ లా, log x పవర్ n రూపంలో ఉన్నదాన్ని n ముందుకు రాయడం తప్ప తర్వాత ప్రాసెస్ అంతా కూడా నార్మల్గా ఈక్వేషన్ రూల్స్ ఇవన్నీ మనం ఇంటూ చేయడం, ఒకవైపు షిఫ్ట్ చేయడం, ఇంటూలో ఉన్నది బైలోకి పంపించడం అంతా మామూలు. లాస్ట్ని ఈ మైనస్ టర్మ్ పోగొట్టడం కోసం న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో జస్ట్ సింబల్స్ చేంజ్ చేసుకుని ఒకేసారి రాసుకున్నాం. సో దీంతో ఎక్స్ని సాల్వ్ చేసినట్టే, దీని విలువ మనం కనుక్కోలేం, బట్ ఎక్స్ వాల్యూ ఇలా ఉండాలని మాత్రం మనం చెప్పాలి. ఇదంతా కూడా ఒక ఇర్రేషనల్ నెంబర్ అనమాట.
సో దాంతో ఎగ్జాంపుల్ 13 కంప్లీట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫైనల్గా ఈ వీడియోలో చెప్పే చివరి ప్రాబ్లం చూద్దాం. అది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమే. సో ఎగ్జాంపుల్ 14. సో ఇక్కడ కూడా ఎక్స్ కనుక్కోవాలి. ఫైండ్ ఎక్స్. సో సాల్వ్ చేయడమే. ఇఫ్ ఆ ఈక్వేషన్ ఇదనమాట. మొత్తం లాగరిథమ్స్ లో ఇచ్చేది 2 log 5 ప్లస్ హాఫ్ log 9 మైనస్ log 3 ఈజ్ ఈక్వల్ టు log x. అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం 3 లాగరిథమ్ టర్మ్స్ ఉన్నాయి. అదంతా రైట్ సైడ్ జస్ట్ log x కి ఈక్వల్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, మనం కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ 3 లాగరిథమ్ టర్మ్స్ ని సింగిల్ లాగరిథమ్ గా మార్చినట్లయితే రెండు వైపులా పోల్చుకోవచ్చు. సో సింగిల్ లాగరిథమ్ గా మార్చే మోడల్లోనే ఇది కూడా ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం ఇచ్చిన ఈక్వేషన్ రాసుకోవాలి కనుక ఇక్కడ నుంచి 2 log 5 ప్లస్ of log 9 minus log 3 is equal to log x. ఇక్కడ రైట్ సైడ్ దాంతో మనకి ఇప్పుడు ప్రస్తుతం ఏ చేంజ్ ఉండొచ్చు. log x అని మాత్రమే దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటే ఇటు వచ్చి లెఫ్ట్ సైడ్ పార్ట్ వరకు మాత్రమే ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ వరకే మనం సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలి. సింగిల్ లాగరిథమ్ గా మార్చడం మన టార్గెట్ కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టే ఇందులో మోడిఫికేషన్స్ ఏం చేయగలమో చూసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ లాగరిథమ్ కి ముందు ఏదైనా నెంబర్ ఉన్నట్లయితే అది పవర్ లోకి వెళ్తుంది. సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ హాఫ్ పవర్ లోకి వెళ్తుంది, ఇక్కడ ఏమీ ఉండదు. కాబట్టి దానికి అవసరమైనటువంటి ఫార్ములా ముందు ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఏంటది? లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ రూపంలో మనకు కొన్ని పదాలు కనిపిస్తున్నాయి. బేస్ ఏ అనుకుందాం. అప్పుడు ఆ ఎన్ అనేది ముందుకు రావాలి కనుక ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. ఈ ప్రాబ్లం చేయడానికి అవసరమైన అతి ముఖ్యమైన ఫార్ములా కేవలం ఇది ఒక్కటి మాత్రమే ఫస్ట్. తర్వాత వేరే వస్తాయి. అంటే ఇప్పుడు చూడండి, దీని ఆధారంగా ఇప్పుడు ఇది ఎలా రాయొచ్చో ఆలోచించండి. అంటే పవర్లో ఉన్న వాల్యూ ముందుకు వస్తుంది. ఇప్పుడు మనకి రివర్స్గా ఉంది. ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ ఏ రూపంలో ఉన్నదాన్ని మనం లాగ్ ఎక్స్ పవర్ ఎన్గా రాస్తున్నాం కాబట్టి అదే ఫార్ములాని మనం రివర్స్ రాసుకుంటాం. ఇంకా మనకి క్లారిటీ కోసం ఈ ఫార్ములా ఏ కావాలి అంటే ఒక నిమిషం, ఇది ఓవరాల్గా ఒకసారి అరేంజ్ అయింది, మళ్ళీ రాస్తున్నాను చూడండి. సో బిగినింగ్ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం 2 log 5 ప్లస్ హాఫ్ log 9 మైనస్ log 3 is equal to log x. సో దీనికోసం మనం ఇక్కడ మాడిఫై రాసిన ఫార్ములాలో ఆల్రెడీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంది ఫార్ములా, n ముందుగా ఉన్నట్టుగా ఉంది కాబట్టి ఆ ఫార్ములా రాయడం కూడా అలాగే రాద్దాం. సో n ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ ఏ రూపంలో మన దగ్గర ఉంటే అప్పుడు ఏం చేయండి, n ఇంటూలో ఉన్నది ఎక్కడికి వస్తుంది, ఈ పవర్లోకి వెళ్తుంది. కాబట్టి దాని ఆన్సర్ ఎలా రాయొచ్చు, లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n టు ద బేస్ ఏ. సో ఇదే కాన్సెప్ట్తో నెక్స్ట్ స్టెప్లో ఉన్నటువంటి రెండు పదాలని మనం రాయొచ్చు అనమాట. సో మొట్టమొదటిగా దీన్ని చూసుకున్నట్లయితే 2 log 5 చూడండి దీనిలాగా ఉంది, n log x లాగా. సో n అనేది పవర్లోకి వెళ్ళినట్టే ఇక్కడ ఏమవ్వాలి, 2 అనేది ఇక్కడ 5కి పవర్లోకి వెళ్ళాలి. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, దీని నుంచి log 5 స్క్వేర్ ప్లస్ సేమ్ ఇక్కడ కూడా ఏమవ్వాలి, ఈ ముందున్న ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ అనేది 9కి పవర్లోకి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ కూడా ఏం రాస్తున్నామంటే log 9 పవర్ 1/2 మైనస్ log 3 అనేది సింగిల్ లాగరిథం కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాం ఇజ్ ఈక్వల్ టు log x. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో మనం చేసే మోడిఫికేషన్ 5 స్క్వేర్ ఒక్కటి సింప్లిఫై చేయొచ్చు. 5 స్క్వేర్ ప్లస్ 25 9 పవర్ 1/2 ఆల్రెడీ మనం మెన్షన్ చేసాం. పవర్ 1/2 ఉంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రూట్ అని అర్థం. సో రూట్ 9 కనుక్కున్నట్టే, లేదా ఈ పవర్ 1/2 కాబట్టి 9 మనం ఎలా రాయగలం, పవర్స్ లో 3 స్క్వేర్ గా రాయగలం. సో అప్పుడు ఎలాగో ఆ పవర్స్ స్క్వేర్ ఇక్కడ ఉన్న 1/2 క్యాన్సిల్ అవుతాయి. సో ఆ విధంగానే చూపించవచ్చు. కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో మనం చేసే ఈ మరొక సింప్లిఫికేషన్ ఏంటంటే లాగ్ 5 స్క్వేర్ బదులుగా 5 ఇంటూ 5 మనకు తెలుసు 25 ప్లస్ లాగ్ ఇక్కడ చెప్పాం కదా ముందే 9 పవర్ 1/2 ఉంది కాబట్టి 9ని మనం ఎలా రాసుకోవచ్చు, 3 స్క్వేర్. 9 అంటేనే 3 స్క్వేర్, మళ్ళీ దానికి పవర్లో 1/2 ఉంది, మైనస్ లాగ్ 3 ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. సో ఇక్కడ ఇది ఏ టు ద పవర్ ఆఫ్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n రూపంలో ఉంది కాబట్టి ఈ రెండు పవర్స్ ఇంటూ చేయాలని మనకు తెలుసు. అంటే ఈ 2 ఈ 1/2 ఇంటూ అవుతాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్ మరింత ఎక్స్పాండ్ చేసి రాస్తున్నాం. లాగ్ 25 ప్లస్ లాగ్ 3 పవర్ ఏమవుతుంది, 2 ఇంటూ 1/2 అయిపోతుంది. సో ఆటోమేటిక్గా 2 క్యాన్సిల్, అంటే 3 పవర్లో అక్కడ ఏం మిగిలిందో చూడండి, కేవలం 3 టు ద పవర్ ఆఫ్ 1 మాత్రమే మిగిలింది. అంటే జస్ట్ ఇక్కడ లాగ్ 3 మాత్రమే ఉందన్నమాట. సో ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ రాబోయే స్టెప్లో ఉన్నటువంటి 3 టర్మ్స్ మళ్ళీ మనం ఒకసారి రాసుకుంటే లాగ్ 25 ప్లస్ లాగ్ 3 బికాస్ 3 పవర్ 1 3 మైనస్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. జనరల్గా అయితే మనం ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ 3 లాగరిథమ్ టర్మ్స్ ఉన్నాయి, మళ్ళీ వాటి మధ్య ప్లస్ మైనస్ ఉన్నాయి కాబట్టి ఈ రెంటిని ఒక టర్మ్ మరొకటి ఒక టర్మ్ రాసుకోవచ్చు. అయితే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అసలు ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ అనేవి సమానంగా ఉన్నాయి. చూడండి ఇక్కడ ప్లస్ లాగ్ 3 మైనస్ లాగ్ 3 అసలు డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. లాగ్ 3 నుంచి లాగ్ 3 మైనస్ చేసేస్తాం కాబట్టి మళ్ళీ ఈ రెండు ఒకసారి ఇది రాయాల్సినటువంటి అవసరం ఈ ప్రాబ్లంలో లేదు. కాబట్టి ఈ స్టెప్లో ఏం చేయొచ్చు అండి, ఆల్రెడీ లాగ్ 3 మైనస్ లాగ్ 3 0 అయిపోతుంది కనుక
దీన్ని నేరుగా క్యాన్సిల్ చేసేయచ్చు. ప్లస్ లాగ్ 3 మైనస్ లాగ్ 3 క్యాన్సిల్ అయిపోయాయి. సో ఓన్లీ సింగిల్ టర్మ్ ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ వచ్చేలా చేసాం అనమాట. ఎంతది లాగ్ 25. రైట్ సైడ్ ఏముంది లాగ్ ఎక్స్. సో నెక్స్ట్ స్టెప్లో దాన్ని మళ్ళీ మనం ఒకసారి చూపిస్తే లాగ్ 25 అని లెఫ్ట్ సైడ్ ఉంది ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. బోత్ సైడ్స్ కూడా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఒకే లాగరిథం సింగిల్ లాగరిథం వచ్చింది. మరి లాగరిథమ్స్ ఈక్వల్ అవ్వాలంటే సేమ్ బేస్తో, ఇక్కడ ఏ బేస్ చూపించలేదు కనుక రెండు వైపులా సేమ్ బేస్ అని అర్థం. సో లాగరిథం కనుక్కునే టర్మ్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. సో ఎక్స్ ప్లేస్లో ఉండాల్సిన నెంబర్ ఎంత అనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా తెలిసింది. ఇక్కడ దేర్ ఫోర్ మనం ఏం రాయొచ్చండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25. ఓకే, ఇక్కడ ఎక్స్ అని దీంతో కంపేర్ చేస్తే బోత్ సైడ్స్ లాగరిథమ్స్ మనం ఎలిమినేట్ చేసి రాసేస్తే, ఎందుకంటే లాగరిథమ్స్ ఎప్పుడు క్యాన్సిల్ చేసి మాత్రం చూపించకూడదు. ఎందుకంటే లాగ్ అనేది సెపరేట్ టర్మ్ కాదు. లాగ్ 25 అంత ఒక వాల్యూ, లాగ్ ఎక్స్ ఒక వాల్యూ. రెండు లాగరిథం వాల్యూస్ ఈక్వల్ అవ్వాలంటే సేమ్ బేస్తో లోపల వాల్యూస్ కూడా ఈక్వల్ అవ్వాలనే కాన్సెప్ట్ తప్ప లాగ్ అనే టర్మ్ని ఎప్పుడు క్యాన్సిల్ చేసి చూపించకండి. ఎందుకంటే లాగ్ అనే టర్మ్కి విడిగా అర్థం లేదు. సో ఎక్స్ వాల్యూ ఫైనల్గా 25. మనం అడిగిన క్వశ్చన్ ఫైండ్ ఎక్స్ కాబట్టి ఎక్స్ నేరుగా కనుక్కోగలిగాం. చూడండి, ఓన్లీ ఈ ఫార్ములా ఆధారంగా ఈ ప్రాబ్లం అంతా చేయగలిగాం అనమాట. దాంతోపాటు రూట్ అంటే 1/2 అని రూట్గా రాసుకోవచ్చు, లేదంటే స్క్వేరు పవర్ 1/2 క్యాన్సిల్ చేసి కూడా ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల మనకి ఎక్స్ వాల్యూ 25 అని తెలిసింది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో దీంతో మనకి 1.5 ఎక్సర్సైజ్ ముందు ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా పూర్తయ్యాయి. Okay, so if you want to get continuous videos with content and basics, please subscribe this channel, like and share the videos to encourage our attempt. Express your valuable opinions in the comment box. Okay, see you in the next video.